Yeah. Thank you, sir. We are online right now. సార్ నేను ఫస్ట్ నేను స్క్రీన్ తీసుకున్న తర్వాత మీకు పంపిస్తాను సార్. ఓకేనా? యా. వెల్కమ్ టు సుదీప్ టాక్స్. ఈరోజు మనకి ఒక గెస్ట్ ఒక సూపర్ టాపిక్ తో, ఎందుకంటే ఆ టాపిక్ టైటిలే డిజిటల్ పేరెంటింగ్. ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ వాళ్ళని డిజిటల్ గా సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని చూసుకుంటూ వాళ్ళకి టెక్నాలజీని ఎలా పరిచయం చేయాలి, వాళ్ళు మొబైల్స్ యూజ్ చేయాలి, కానీ యూజ్ చేసేటప్పుడు మీరు కంట్రోల్ చేయాలా, మానిటర్ చేయాలా, ప్రతి ఒక్క దాని గురించి ఈ రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు గెస్ట్ ఉన్నారు. ఆయన గురించి జస్ట్ ఇన్ బ్రీఫ్ ఇంట్రో. ఆయన పేరు అనిల్ రచమల్ల, ఫౌండర్ ఆఫ్ ఎన్నో ఫౌండేషన్, Asia's first non-profit organization promoting internet ethics and digital well-being to evoke responsible online behavioral patterns amongst women, teens, and children. He is a speaker, column writer, radio jockey, digital well-being expert, and public policy enthusiastic. Featuring in Cyber Guru as a radio jockey lo Cyber Guru ga 91.1 FM lo regular ga in talk shows untai. Cyber Talk as column writer in Telangana Today newspaper. YouTube as Anil Rachamalla, your Cyber Guru and YouTube lo meek channel kuda untundi. Inka cheppalante delivered personally over 150 plus talks, 29 workshops, 11 exhibits, 14 panel discussions, 59 FM radio talk shows, 51 columns in newspapers and submitted 4 research papers. Aina konni recognitions anni kaapena konni share chestunanu. Hyderabad Heroes 2018, Social Media Influencer 2018, Vasishtha Seva Puraskar 2019, Social Media Influencer 2019, Karmaveera Chakra Gold Medal 2019, Unsung Heroes of the Year 2019. ఇలా సబ్జెక్ట్ లోకి వస్తే మేనేజింగ్ స్క్రీన్స్ ఫర్ హెల్తీ టీన్స్, లైఫ్ బ్యాలెన్స్ గురించి, సైబర్ బులింగ్ గురించి, ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్, ప్రోపగండా, డిజిటల్ హైజీన్, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, ఇలా చాలా ప్రోగ్రామ్స్. దాని మీద ఈయన చాలా డిఫరెంట్ టాక్స్ కూడా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ లైక్ సైబర్ గురు, రేడియో జాకీలో సైబర్ గురు అని ఒక టాక్ షో ఆయన రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. సైబర్ సురక్ష అని చెప్పేసి అడ్వకేసీ త్రూ డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్స్, సైబర్ రక్షక్, ఇవన్నీ ఎన్నో ఫౌండేషన్ లో క్రూషియల్ పార్ట్స్ అండి. సైబర్ సురక్ష కానీ, సైబర్ రక్షక్ కానీ, డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్. ప్రౌడ్ టు అనౌన్స్ వన్ థింగ్ దట్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్నో ఫౌండేషన్ డిజిటల్ వెల్బీయింగ్ లో నేను ఒక మెంబర్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్ ఫర్ గివింగ్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సర్వ్ డిజిటల్ వెల్బీయింగ్ గురించి నేను నా సపోర్ట్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అలాగే సైబర్ టాక్స్ మీద చాలా ఆర్టికల్స్ రాశారు, యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. వర్క్డ్ ఎక్స్టెన్సివ్లీ worked on smartphone addiction scale and addiction therapy also. He was an enterprise consulting expert by profession and digital well-being expert by passion and purpose. So by all this, I would like to invite our today's guest speaker for Sudeep Talks. He is none other than Anil sir. Sir, welcome to Sudeep Talks and thank you so much for accepting our invitation and being with us. So ముందుగా టెక్నాలజీని ఎంత బాగా వాడాలి, దాని మానిటర్ ఎలా ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో పిల్లలు చాలా వరకు సైబర్ సైబర్ బులింగ్ అవ్వచ్చు, లేకుంటే చాలా మంది నష్టపోతున్నారు, టెక్నాలజీ వల్ల నష్టపోతున్నారు. డబ్బులు ఫేక్ న్యూస్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల. దాని అన్నిటి గురించి పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి చెప్పడానికి ఈరోజు అనిల్ సార్ మనతో ఉన్నారు. అనిల్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ గో హెడ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సుధీర్ గారు. మీరు మాట్లాడేంత గొప్పగా నేను మాట్లాడలేకపోవచ్చు, బికాస్ యూ బీన్ మోటివేషనల్ స్పీకర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో ఐఎమ్ బేసికలీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కాబట్టి డెఫినెట్లీ ఇందులో ఉన్న పేరెంట్స్కి, పిల్లలకి అందరికి కూడా ఐ ట్రై అండ్ సీ ఇఫ్ ఐ కెన్ యాడ్ సమ్ వాల్యూ టుడే. అండ్ టుడే వీల్ హ్యావ్ అ 30-minute సెషన్. నా సెషన్ మొత్తం యాక్చువల్లీ 1.5 or 2 hours పడుతుంది, కానీ ఐ ట్రై టు స్కిప్ స్లైడ్స్ అండ్ విచ్ ఎవర్ ఇస్ ఇంపార్టెంట్ అవే చేసి మీకు ఒక 1/2 hour సెషన్ చెప్తాను. నెక్స్ట్ ఒక 1/2 hour వీల్ హ్యావ్ మోర్ Q&A. అంటే Q&Aలో కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుందని సుధీర్ గారి అభిప్రాయం. సో వీల్ హ్యావ్ మోర్ Q&A. ఇట్స్ లైక్ 50% ఆఫ్ ద సెషన్ ఇస్ డిస్కషన్ అండ్ 50% ఇస్. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అవేర్. జస్ట్ కొన్ని పోస్టర్స్ ఉన్నాయి. ప్లీజ్ సార్. You're able to see my screen, right? Yes sir, yes sir, perfect.
సో దీని ఆడియో రావట్లేదు. సో విల్ ప్లే ద ఆడియో లేటర్. సో విల్ డైరెక్ట్లీ గో హెడ్ విత్ ద ప్రెజెంటేషన్. సో టుడే 30 minutes లో నేను ఆ సెషన్ చేయడానికి ట్రై చేస్తాను. వెరీ టఫ్ ఫర్ మీ బికాస్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విల్ టాక్ అబౌట్ డిజిటల్ పేరెంటింగ్ గురించి మాట్లాడదాం. కొన్ని దాంట్లో ఉన్నటువంటి కాజ్ ఎఫెక్ట్ సొల్యూషన్స్ ఎట్లా ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లున్నాయి, అదే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, ట్రెండింగ్ టాపిక్స్ ఎలా ఉన్నాయి. సో తెలుగులో నేను సెషన్ ఎప్పుడు ఇవ్వలేదు, బట్ ఐ విల్ ట్రై అండ్ మెయింటైన్ తెలుగు. సో మేమంతా కూడా సివిల్ సొసైటీ నుంచి వచ్చాము, ఒక ఎన్జిఓ తరఫున. సో ఐఎమ్ a founder of an organization which is Asia's only organization which promotes internet ethics and digital wellness. మా యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు, మాట్లాడే విధానం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో జరిగినటువంటి విషయాన్ని నిస్సంకోచంగా మేము ప్రజలకు తెలియపరుస్తుంటాం. ఆ సమయాల్లో కొన్ని ఉదాహరణలు మీకు నొప్పించవచ్చు. అంటే అనిల్ సార్ సారీ టు ఇంటరప్ట్, వాయిస్ కొద్దిగా లోగా ఉంది సార్, కొద్దిగా వాయిస్ పెద్దగా. ఓకే. సో ఈ ఏదైతే ప్రజెంటేషన్ చేస్తామో మేమంతా కూడా సివిల్ సొసైటీ నుంచి, అంటే ఒక ఎన్జిఓ తరపు నుంచి మేము ప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఆలోచన విధానం, మా యొక్క అంటే ప్రపంచానికి తెలియజేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. నిస్సంకోచంగా ఏ అభిప్రాయం లేకుండా ఉన్నట్టుగా చెప్తాం. ఏమైనా ఇబ్బంది జరిగితే కనుక మీరు తప్పనిసరి మాకు చెప్పండి. మేము ఎలాగో సుధీర్ గారు ఉన్నారు కాబట్టి విల్ ట్రై టు మోడరేట్ అవర్ సెషన్. గెటింగ్ త్రూ వెన్ దే నో ఇట్ ఆల్. సో మనందరికీ కూడా అలవాటు, ఎవరన్నా ఒక సెషన్ చెప్తున్నా, ఒక క్లాస్ చెప్తున్నా ముందే మనం గూగుల్లోకి వెళ్ళిపోతాం, గూగుల్లో చెక్ చేసి వానికన్నా ముందు మనకే 2 ముక్కలు వచ్చినట్టు ప్రయత్నిస్తాం. అంతెందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ట్రీట్మెంట్ కన్నా ముందు డాక్టర్ ఏం చేయాలో కూడా మనమే గూగుల్ చేసి చెప్తాం. సో అటువంటి యుగంలో ఉన్నాం మనం. సో డెఫినెట్లీ నేను చెప్పింది కూడా అన్ని అలాగే అనిపించవచ్చు, బట్ ఐ వాంట్ యూ టు సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. యూ విల్ లిసన్ టు లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ దట్ యూ హ్యావ్ నాట్ అన్హర్డ్ ఆఫ్. అండ్ కమింగ్ దీస్ ఆర్ డిఫరెంట్ డివిజన్స్, అది ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. బట్ హైదరాబాద్ వాస్తవులందరూ కూడా ఇఫ్ యూ కెన్ లిసన్ టు సైబర్ గురు రేడియో సిటీ ప్రోగ్రామ్ ఉంటుంది 6 to 7. అదేవిధంగా తెలంగాణ టుడేలో ఎవ్రీ ట్యూస్డే ఆర్టికల్ వస్తుంది. సెకండ్ పేజ్లో ఆల్మోస్ట్ 1/3 పేజ్ సైజ్ వస్తుంది. ఈ 2 కూడా చదవండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్నెస్. అన్నిటి గురించి కూడా, పిల్లల గురించి, అన్నిటి గురించి కూడా ఉంటాయి. సో తప్పకుండా మీ 2 ఫాలో అవ్వాలని ఆశిస్తున్నాను. సో బేసికలీ మనమంతా కూడా ఎటువంటి రాతి యుగం, ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, గోల్డ్ ఏజ్ అన్నీ కూడా ఎగిరిపోయాయి. ప్రస్తుతం మనం స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నాం. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు బాత్రూంలోకి మా తాతయ్య గారు పేపర్ తీసుకుపోతుండే. ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దలందరూ కూడా స్మార్ట్ ఫోన్ తీసుకుపోతున్నారు. సో వీఆర్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కాల్డ్ స్క్రీన్ ఏజ్ వరల్డ్. ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, గోల్డ్ ఏజ్ అంతా పోయింది. సో కంప్లీట్ స్క్రీన్ ఏజ్ మీదనే. అంటే ప్రపంచంలో చేయదగ్గ పనులన్నీ కూడా, బిజినెస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఫన్ కావచ్చు, మూవీ కావచ్చు, లీజర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ అ వెరీ వెరీ స్మాల్ స్క్రీన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద స్మార్ట్ ఫోన్. అందుకోసమే మేమంతా కూడా మనం స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నామనేసి మేమంతా కూడా అంటాం. ఇప్పుడు అంతా కూడా పాండమిక్ నడుస్తున్నది, దాంతోపాటు ఇన్ఫోడమిక్. సో సైబర్ క్రైమ్స్, సైబర్ క్రిమినల్స్ అంతా కూడా ఎక్కువగా రెచ్చిపోతున్నారు. అందుకోసమే మేము ఈ యుగాన్ని అంతా కూడా స్క్రీన్ ఏజ్ యుగం అని చెప్తాం. సో మనందరం కూడా సోషల్ మీడియా నిత్యం మనం ఉంటాం. సోషల్ మీడియా వీఆర్ ఆల్వేస్ దేర్ టు యూనో, చాలా మంది కొత్త వాళ్ళతో పరిచయం చేసుకుంటుంటాం, పాత వాళ్ళతో మాట్లాడుతుంటాం. చాలా మందికి తెలియదు. ఈ అమ్మాయిని చూడండి, నిర్వాణ అనే ఒక స్టిక్కర్ను పెట్టుకొని చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆవిడ ఏదో చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. మీరు నిశ్చితంగా పరిశీలించినట్టయితే, నాకు తెలుగు అంత కరెక్ట్గా రాదు, బట్ ఐ స్టిల్ ట్రై అండ్ సీ ఇఫ్ ఐ కెన్ డూ మై బెస్ట్. సో పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ఫిజికల్గా ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, బట్ ఈమె ఆన్లైన్లో ఉంది. అంటే ఫిజికల్ ప్రపంచాన్ని వదిలేసి ఏదైతే రియల్ సోషల్ నెట్వర్కింగ్ జరుగుతుందో ఆ ప్రదేశాన్ని వచ్చి ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఎంతవరకు సబబు అనేది కూడా చూడాలి. చాలా సందర్భాల్లో మనకి హ్యాపీ బర్త్డే 100 లైక్లు వస్తాయి, పక్కింటోడికి మనకు బర్త్డే అని కూడా తెలియదు, మన బంధువులకి కూడా, ఆత్మ బంధువులకి, మిత్రులు కూడా తెలియదు. సో అటువంటి పరిస్థితి, లైక్లు వస్తే మనకి రాకపోతే బీపీ, షుగర్ వచ్చేస్తుంది. సో మనము గ్యాలప్ అనే ఆర్గనైజేషన్ చూసినట్లయితే, వాళ్ళు ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్, వరల్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు 2001లో 11 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2011లో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, 2017లో ఓన్లీ ఒక ఫ్రెండ్ కూడా లేరు. అంటే రియలిస్టిక్ ఫ్రెండ్. మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ ఆన్లైన్ ఫ్రెండ్స్. ఏదైనా మనిషికి, తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క మనోభావాలు తెలుసుకోవాలంటే వాని ఫీలింగ్స్ చూడరు, వాని వాట్సాప్ స్టేటస్, లింక్డ్ లేకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్టేటస్లు చూసి దాన్ని బట్టి
అర్థం చేసుకుంటారు. అంటే పరిస్థితి కూడా డిఫరెంట్గా అయిపోయింది. అంటే వర్చువల్ ఫ్రెండ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయారు. సో వర్చువల్ ప్రపంచం అనేది చాలా మంచి ప్రపంచం. దాంతోపాటు అంటే ద వే వి కాన్వర్స్, వే వి డైలాగ్, వే వి కనెక్ట్ ఇస్ కంప్లీట్లీ చేంజ్. అంటే ఇప్పుడు మా అమ్మాయి కొంచెం పెద్దది, ఆర్కిటెక్ట్ అయి పాస్ అయిపోయింది, ఉద్యోగం చేస్తుంది. మా అబ్బాయి మట్టుకి రకరకాలుగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు దీంట్లో చూడండి, ఓ మై గాడ్, లాఫ్ అవుట్ లౌడ్, బ్రో, ఇట్లా రకరకాల షార్ట్ కట్స్ అన్ని కూడా అలవాటు అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ చూస్తుంటే మా అబ్బాయి నా దగ్గర ఒకసారి టీవీ రిమోట్ లాక్కొని చూస్తున్నాడు. వాడు ఒక కోపంగా చూస్తే హే బ్రో అన్నాడు, ఇంకా కోపంగా చూస్తే చిల్ బ్రో అన్నాడు. సో ఐ థింక్ ది వరల్డ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్. ద వే వి డైలాగ్, ద వే వి కమ్యూనికేట్, కాన్వర్స్ అంతా కూడా వాట్సాప్. సో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్. సో మన యొక్క విధి విధానాలే కాదు, ఆలోచనలే కాదు, కంప్లీట్ అంతా కూడా మార్చేయటం కూడా జరిగింది. సో కొంచెం మనం జాగ్రత్త కూడా వహించాలి. సోషల్ మీడియా అనేది మనం ఫర్ వీఆర్ హియర్ టు కాన్వర్స్, కనెక్ట్ అండ్ కొలాబరేట్. అంటే దీంతో అఫ్ కోర్స్ సుధీర్ సాండ్రా గారు కావచ్చు, మేమంతా కూడా సోషల్ మీడియాలోనే క్లాసెస్ కూడా చెప్తాం. ఐ డోంట్ డినై దట్ సోషల్ మీడియా సంథింగ్ వెరీ గ్రేట్. ఆఫన్ ఇట్ ఈస్ కాజింగ్ సమ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ మిత్ అండ్ రియాలిటీ. ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ ఫిక్షన్. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు సోషల్ మీడియా చూసినట్లయితే ఇక్కడ లైక్ మీ, లిజన్ మీ, హైర్ మీ, వాచ్ మీ పైన చూసారా? ఇక నాకు టైం లేదు కాబట్టి అన్ని చెప్పట్లేదు. డబ్ల్యూవి అని ఎక్కడా కూడా మాట్లాడట్లేదు, మీ అనే మాట్లాడుతుంది. అంటే సోషల్ మీడియా అనేది మనం అనే పదం రావాలి. ఇక్కడ మనం అనే పదం రావట్లా. నా వీడియోస్ చూడండి, నా రెజ్యూమ్ చూడండి, నా ఆలోచన వినండి, నేను మాట్లాడేది వినండి, ఇదే ఉంది. కానీ మనము అనే వర్డ్ ఎక్కడ కూడా లేదు. సో సోషల్ మీడియాని మనం సరిగ్గా వాడుకోవట్లేదు. అది ఒక మంచి ఆయుధం. దాన్ని వీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్, కాన్వర్స్ అండ్ కొలాబరేట్. ఇది చెడ్డదు అని నేను అనను, దాన్ని వాడుకునే విధానం వాడుకోవాలి. మై వైఫ్ రన్స్, షీ ఈజ్ అ గవర్నమెంట్ సర్వెంట్. పార్ట్ టైమ్గా తను ఒక యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ రుచులు అని నడుపుతుంది. తనకు దాదాపు 5,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ షీ ఎర్న్స్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అంటే దీన్ని వాడుకునే విధానం కూడా మనకు కూడా బాగా తెలియాలి, పిల్లలు కూడా. సో పాత స్మార్ట్ ఫోన్, పాత రకమైనటువంటి కనెక్షన్స్ ఎట్లా ఉండేవి చూడండి. ఇప్పుడు ఎవరికన్నా పిల్లలకి ఫోన్ నెంబర్ చెప్పినా కూడా గుర్తుండదు. సో ఐల్ మూవ్ సమ్ స్లైడ్స్ వెరీ ఫాస్ట్ బికాస్ ఐ హ్యావ్ ఓన్లీ 30 minutes టైం. సాండ్రా గారు, మీరు నాకు 30 minutes టైం చెప్పండి. సో టైప్స్ ఆఫ్ సార్ మీకు టైం లిమిట్ అంటే ఏమీ లేదు. ఈవెన్ యూ కెన్ టేక్ 1 hour ఆల్సో. కావాలంటే ఈసారి Q&A మళ్ళీ తీసుకుందాం, నో ప్రాబ్లం. ఫస్ట్ మాకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ సార్. ఓకే. సో మనకి రకరకాలైనటువంటి పేరెంటింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. And to be honest, we are the only organization in entire South Asia to work extensively on digital parenting. We took help of Dr. Baijesh, Dr. Minaj Nasirvada, Dr. Keshav Devulipalli, Dr. Rama. Okay, 18 మంది సైకియాట్రిస్టులతో కలిసి మేము వర్క్ కూడా చేసాం. సుధీర్ సాండ్రా గారు కూడా, వారు కూడా పాత్ర కూడా దీంట్లో కూడా ఉంది. సో అనేక రకమైనటువంటి టెస్టులు కూడా చేసాం. మీరు మా endnowfoundation.org వెబ్సైట్లోకి వెళ్తే మీ యొక్క స్మార్ట్ ఫోన్ అడిక్షన్ లెవెల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అథారిటేటివ్ పేరెంటింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ టిపికలీ ఫౌండ్ ఇన్ ఇండియా. ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉంటుంది. సో దిస్ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఐడియల్ పేరెంటింగ్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ సెట్టింగ్ బౌండరీస్ అండ్ గివింగ్ దమ్ స్పేస్. అంటే వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా కొంచెం స్పేస్ ఇవ్వటం. కొంచెం స్పేస్ అంటే వారికి కొంచెం ప్రైవసీ ఇస్తూ, కొంచెం నిబంధనలు పెడుతూ, అంటే సరిసమానంగా చేసి వెళ్ళటం అనేది ఏమిటి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక చైల్డ్ యొక్క డిజిటల్ రెసిలియన్స్ అనేది బాగా బెనిఫిషియల్ అవుతుంది. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎలా వాడుకోవాలనే దాని మీద కూడా ఒక మంచి అవగాహన దొరుకుతుంది. ఇందాక మనము సెషన్ స్టార్టింగ్ చేసిన కొత్తలో మీరు చూసినట్లయితే చాలా మంది పిచ్చిగీతలు గీశారు. ఓకే, వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్పగలను, ఎవరెవరు పిచ్చిగీతలు గీశారు వినో. సో అయితే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పనులు ఇవన్నీ చేయకుండా ఉండటానికి పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు పాడైపోయారంటే పేరెంట్స్కు మించి ఇన్స్టిట్యూషన్ ఏమీ లేదు. పేరెంట్స్ ఆర్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్. నేను కల్ప్రిట్స్ అనే పదం వాడను, బట్ దే ఆర్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ పీపుల్ హూ కెన్ యాక్చువల్లీ మెంటర్. అంటే పిల్లలు అనగానే సబ్జెక్ట్లో 100 మార్కులు రావటం గొప్ప కాదు, IAS ఆఫీసర్ గొప్ప కావటం కూడా కాదు. ఈ షుడ్ బి ఏ వెరీ మోరల్ అండ్ డీసెంట్ సిటిజన్. ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా, రెండు విధాలు కూడా. సో ఈ అథారిటేటివ్ పేరెంట్ అనేది ఇట్స్ మోర్ లైక్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండ్ సెట్టింగ్ బౌండరీస్ బిట్వీన్ దీస్ టూ. అంటే చైల్డ్కి ఏంటంటే అథారిటేటివ్ పేరెంట్ ఉంటే వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా అనిపిస్తుంది. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది అంటే, అచ్చా సాయంత్రం 4 to 6 నాకు స్క్రీన్ టైం ఉంది, ఓకే 6 to 8 గ్రీన్ టైం అంటే బయటకు వెళ్ళి ఆడుకోవటం, స్క్రీన్ టైం అంటే మొబైల్ మీద కానీ వాళ్ళ ల్యాప్టాప్లో కానీ వాడుకోవటం. సో పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక బ్యాలెన్స్ సెట్ చేస్తారు. అచ్చా ఆన్లైన్లో ఉన్నావు కాబట్టి ఉండాలి కంపల్సరీ, ఇది
మీరు దాని గురించి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు మేము తర్వాత చెప్తాం. సో ఒక బ్యాలెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ ఇండియాలో చాలా అరుదు, చాలా హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మాత్రమే జరుగుతుంది. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ అండ్ రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ లో విరుద్ధంగా పేరెంటింగ్ జరుగుతుంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది డిజిటల్ పేరెంటింగ్, నాట్ ది జనరల్ పేరెంటింగ్. ఎవరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. ద నెక్స్ట్ పేరెంటింగ్ ఇస్ అథారిటేరియన్ పేరెంటింగ్. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్ మన సౌత్ ఏషియన్ కంట్రీస్ లో, ఎందుకంటే మనం అంతా కూడా చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్, వెరీ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అత్తగారి ముందు ఎలా కూర్చోవాలి, మామయ్య గారి ముందు ఎలా కూర్చోవాలి, నాన్నగారి ముందు ఎలా కూర్చోవాలి అని మనం విపరీతమైనటువంటి నిబంధనలతో పెరిగినటువంటి మనుషులు మనం కాబట్టి ఇది ఒక రకమైన, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ మై స్టైల్ హైవే, నేను చెప్పినట్టే వినాలి, కథం అంతే, వేరేది చేసేది ఏం లేదు. సో దీనివల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అవుతుంది. చైల్డ్ యొక్క ఆపర్చునిటీ, వాడి యొక్క డిజిటల్ రెసిలియన్స్ అంతా కూడా ఒక కేజ్ లో బంధించినట్టు అయిపోతుంది. అంటే దీనికి అల్లా మూలం ఏం లేదు. యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ లిజనింగ్ టు యువర్ కిడ్ అనమాట. అండ్ ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా చేస్తే, నాన్న ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది రైటు, ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు కరెక్ట్ అని వారితో ఇన్వాల్వ్ అయ్యేలా మనం మారుకుంటే బాగుంటుంది. ఓన్లీ అథారిటేటివ్ స్టైల్లో ఎందుకు జరుగుతుందంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేస్తారు కాబట్టి ఇద్దరికి మస్తుగా పనులు ఉంటాయి, మార్నింగ్ ఈవినింగ్ పనులు ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఆ పనిలో డబ్బు సంపాదనలోనే వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు ఎప్పటికీ ఏమనుకుంటారు, ఈ డబ్బు అంతా నా కొడుకే ఇస్తున్నా, నా కూతురికే ఇస్తున్నా అనుకుంటారు, కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అనే భావాన్ని మనం మర్చిపోతుంటాం. సో ఇది ఎక్కువ ఉంటుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ మోర్ లైక్ ఎ వెరీ పర్మిసివ్ స్టేజ్. అంటే దిస్ ఈజ్ వెన్ యువర్ చైల్డ్ ఈజ్ ఎ వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్. అంటే దిస్ ఈజ్ సమ్ టైమ్స్ వెరీ వెరీ ప్రాబ్లమాటిక్. అంటే ఈ పర్మిసివ్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఎక్కడ జరుగుతుంది, 18 years లేకపోతే 16 years 17 years దాటిన తర్వాత. అంటే కరెక్ట్ నియమావళి అయితే 18 తర్వాత పెడితేనే బాగుంటుంది. దట్స్ హౌ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్ అవర్ రైట్స్ ఆల్సో సే దట్. బట్ ఎనీవే 16, 17 వాళ్ళు కూడా అవకాశం ఇవ్వచ్చు. వాళ్ళు కంప్లీట్ ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు అనమాట. ఎప్పటికి కూడా మన ఫ్రెండ్ని మనం తిడతాం, మళ్ళీ ఒక అరగంట తర్వాత ఫోన్ చేసి, అరే నేను కోపంలో ఉన్నా, లేకపోతే నా మనసు బాగాలేదు, ఏమనుకోవద్దు. అంటే దేర్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ కాంప్రమైజ్ అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ రీకనెక్షన్ బిట్వీన్ వాట్ యూ డూ విత్ దెమ్. సో అటువంటి పేరెంటింగ్ కూడా మంచిది. కాకపోతే ఇది లెస్ దెన్ 16 years వాళ్ళకి చేస్తే మటుకు ఇది వర్కౌట్ కాదు. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ పేరెంటింగ్ అంతా కూడా పర్మిసివ్ పేరెంటింగ్ జరుగుతుంది. సో దీనివల్ల చాలా మంచి కూడా జరుగుతుంది, చాలా చెడు కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ అనేది నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్. ఈ నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ముఖ్యంగా చాలా లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ లో కావచ్చు, నేను ఏదైతే పదాలు వాడుతున్నానో అన్నిటికీ ఐ కెన్ క్వాంటిఫై. వై ఐఎమ్ సేయింగ్ లోవర్ మిడిల్ క్లాస్, బికాస్ మేము దాదాపు 3200 మందిని మేము ఫిజికల్ గా టెస్ట్ చేసాం. సో దానికి ఉన్నటువంటి సర్వే రిజల్ట్స్ ప్రకారం చెప్తున్నాం. ఈ నెగ్లెక్ట్ఫుల్ పేరెంట్ అంటే ఏంటంటే, ముఖ్యంగా వెరీ లో ఇన్కమ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే వెరీ హై ఇన్కమ్ గ్రూప్ లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళకి ఒక పిల్లలకి ఇచ్చేస్తారనమాట. అంటే లో ఇన్కమ్ గ్రూప్ లో వాడికి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అదే పెద్దవాళ్ళు పెద్ద పేరెంటింగ్ అయితే బికాస్ జస్ట్ ఐ హ్యావ్ మనీ అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇది ఎప్పుడు అబ్రాడ్ సిటీ ట్రిప్స్ చేస్తుంటారు కాబట్టి. సో దట్ ఈస్ బేసికలీ వెరీ ప్రాబ్లమాటిక్. అంటే వితౌట్ పేరెంట్స్ ఓవర్ సైట్ ఇట్ కెన్ ఎంకరేజ్ సెల్ఫ్ డిపెండెంట్ అనమాట. అంటే వనరబిలిటీ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. The only alternative here is to make time for your child. That's all. There is no other way. Get involved and find out what they are up to online. If you are not conversing with them, then it becomes a tough job. So neglectful parenting అనేది కూడా ఎక్కువగా లోవర్ ఇన్కమ్ గ్రూప్ అండ్ హైయర్ ఇన్కమ్ గ్రూప్ లో ఎక్కువ జరుగుతుంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ పీపుల్ గెట్ ఇంటూ బ్యాడ్ హ్యాబిట్స్ బికాస్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్. ఈ లోవర్ ఇన్కమ్ గ్రూప్ లో వాళ్ళు వదిలేసి వాళ్ళు పనికి వెళ్తారు, వస్తారు కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియాలో చూసినట్లయితే మోర్ దెన్ 17% ఆఫ్ ద పీపుల్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ బేస్డ్ ఆన్ అవర్ రీసెర్చ్. సో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఈ స్క్రీన్ టైం వల్ల రకరకాలైన ఎఫెక్ట్స్ ఉంటాయి. It affects on the behavior, affects on the brain, it affects on the sleep. చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంతోపాటు మంచి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నేను ఐ విల్ స్పీక్ అబౌట్ దిస్ మోర్ ఇన్ ద లేటర్ స్లైడ్స్. ఒక వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక యాక్సెస్ ఉంటుంది. టెక్నాలజీ ఒక ఫిజికల్ బ్యారియర్స్ తీసేస్తుంది. ఇట్ గివ్స్ యూ అన్ ఎక్స్పోజర్ టు సో మెనీ గ్రేట్ థింగ్స్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ ఆన్లైన్ గేమింగ్స్ కావచ్చు, యాక్టివిటీ. మా అబ్బాయికి కూడా ఎవ్రీడే 1 hour మేము పబ్జీ ఆడుకొనిస్తాం. ఎందుకు ఆడుకొనిస్తామంటే దట్స్ వేర్ ది యాక్చువల్లీ టీమ్ బిల్డింగ్ అండ్ టీమ్ ఎక్సర్సైజ్ విల్ హ్యాపెన్. దట్స్ ద బెస్ట్ ప్లేస్ దేర్. అంటే హీ విల్ స్టార్ట్ షేరింగ్ హిస్ వర్క్ విత్ ఎవ్రీబడి. నువ్వు వాడిని షూట్ చేయి, నేను వీడిని షూట్ చేస్తా. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ పబ్జీ ఇస్ సమ్ గేమ్ దట్ యూ మస్ట్ అలౌ యువర్ కిడ్స్ టు ప్లే. అలౌ ఎ కిడ్ టు ప్లే ఎ గేమ్ వెర్ హీ కెన్ బిల్డ్ హిస్ టీమ్ యాక్టివిటీస్ అన్నమాట. సో యాక్చువల్లీ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ది కోర్ పార్ట్ ఆఫ్ వాట్ ది డిజిటల్ పేరెంటింగ్, దీన్నే పేరెంటల్ వెల్ బీయింగ్ అని కూడా అంటారు.
So we work on emotional well-being, digital well-being, parental well-being and social well-being. సో పేరెంటల్ వెల్బీయింగ్ లో మేము చాలా ఎక్కువగా వర్క్ చేసాం, ఎస్పెషలీ ఫ్రమ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనమంతా కూడా ఇమిగ్రెంట్స్ అండి. నేను కూడా అబ్రాడ్ లో చాలా సంవత్సరాలు ఉన్నా, దాదాపు ఒక 18 సంవత్సరాలు అటు ఇటుగా బయటే గడిపాను నేను. సో అదే మన పిల్లలు వచ్చేసి, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా చాలా, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, బట్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కిడ్స్ హెవ్ బార్న్ ఇన్ ది ఫారెన్ సాయిల్. సో వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఎట్లుంటుంది అంటే, వాళ్ళ యాక్సెంట్ కూడా ఫ్రమ్ ది వెరీ యంగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ దర్ యాక్సెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, బికాస్ దే ఆర్ డిజిటల్ నేటివ్స్. ఇమిగ్రెంట్స్ ఉన్నారు, నేను చూడండి, ఐ హావ్ ట్రావెల్ టు ఓవర్ 20+ కంట్రీస్, ఐ హావ్ బీన్ దేర్, బట్ నాకు ఎప్పుడు ఫారెన్ యాక్సెంట్ రాదు కూడా. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఎన్ ఇమిగ్రెంట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ దట్ లాంగ్వేజ్. వెరస్ కిడ్స్ ఆర్ నేటివ్ సిటిజన్స్, దే ఆర్ డిజిటల్ నేటివ్స్, కాబట్టి వాళ్ళ ఆలోచనలు అలవాట్లు అన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. పేరెంట్స్ మొదలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు కావాల్సిన ఐఐటి రావాలి, ఐఎం రావాలి అని రుద్దనం కన్నా ముందు, వాట్ ఈస్ దట్ హీ వాంట్స్ టు డూ, అండ్ హీఈస్ అ డిజిటల్ నేటివ్ సిటిజన్. మనమంతా కూడా ఇమిగ్రెంట్స్, మనకి హక్కులు తక్కువ ఉంటాయి, సిటిజన్కి ఎక్కువ హక్కులు ఉంటాయి. దే ఆర్ బోర్న్ విత్ ఇంటర్కనెక్టెడ్ ద వరల్డ్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్ ఆర్ దేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే చాట్ విత్ వెబ్కామ్స్ విత్ స్ట్రేంజర్స్, అండ్ సమ్ టైమ్స్ చాలా మంది తెలుసో తెలియదో, పేరెంట్స్ ఫోన్ తీసుకుని పేరెంట్స్ ఫోన్ నుంచే కూడా చాలా వివిధ రకాలైన సైబర్ క్రైమ్స్ కేసెస్ ఇన్వాల్వ్ అయ్యారు, పట్టుబడ్డారు, లేకుంటే ఎవరో వీళ్ళకి చేస్తే ఇబ్బంది పడిన సంఘటనలు కూడా ఎక్కువ. మెజారిటీ 93% ఆఫ్ ది కిడ్స్ హూ గెట్ బులీడ్ ఆన్లైన్ ఇస్ బికాస్ దే యూస్ పేరెంట్స్ ఫోన్స్ అండ్ మేకింగ్ పువర్ డెసిషన్స్ అండ్ విత్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్. అంటే వాళ్ళకి చిన్నపిల్లలకు కూడా వాళ్ళంత అవగాహన గిట్ట ఏం ఉండదు. సో దెర్ ఆల్ హ్యావ్ మినిమల్ నాలెడ్జ్. సో విత్ దట్ మినిమల్ నాలెడ్జ్ దే విల్ మేక్ పువర్ డెసిషన్స్ అనమాట. అంటే దెర్ ఇస్ అ వెరీ ఫేమస్ ఇంగ్లీష్ సేయింగ్ రైట్ నౌ విచ్ ఇస్ ఓవర్ ది వరల్డ్, పీపుల్ స్క్రాల్, చిల్డ్రన్ స్క్రాల్ బిఫోర్ దే కెన్ క్రాల్. అంటే వాడు ఫోన్ ఎట్లా వాడుకోవాలో, పాకటం కన్నా ముందు ఫోన్ మీద ఎట్లా క్రాల్ చేసుకోవాలో తెలుస్తుంది. పీపుల్ పుట్ అప్ ఆన్ సోషల్ మీడియా సేయింగ్ దట్ దిస్ ఇస్ మై సన్ ఈజ్ ఏబుల్ టు ఆపరేట్ అండ్ ఐ బాట్ అ ఫోన్ టు మై సన్ అండ్ దట్స్ వేర్ యూఆర్ క్రియేటింగ్, దట్స్ వేర్ యూఆర్ ట్రైంగ్ టు గివ్ అ పాయిజన్ టు యువర్ కిడ్స్ అనమాట. చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ట్రైనింగ్ యువర్ కిడ్స్ అట్ ఎ వెరీ వెరీ యంగ్ ఏజ్ అండ్ హ్యావ్ డైలాగ్స్ అండ్ కంప్లీట్. మనం పిల్లలకి ఎట్లా చెప్తాం, నాన్న ఇట్లా కూర్చోవాలి, ఇట్లనే తినాలి, తిన్న తర్వాత చేయగడుకోవాలి, పుక్కులించాలి, ఇవన్నీ మనం ఎట్లా చెప్తాం పిల్లలకు, అట్లనే మనం డిజిటల్ స్కిల్స్ కూడా స్టార్ట్ చేయాలి. దీనికి టైం అంటూ ఏం లేదు. మమ్ ఈజ్ ఆల్వేస్ ది సూపర్ హీరో. ఫాదర్ తర్వాత వస్తారు అనుకోండి, ఫాదర్ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ లాగా, మమ్ ఒక హీరో అనుకోండి. అంటే ముందు ఎప్పుడు మమ్మీయే కనిపిస్తుంది కాబట్టి మదర్ షుడ్ టేక్ మోర్ రెస్పాన్సిబుల్. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ fathers do take responsibility, must also take. సో ఐ థింక్ మమ్ ఈజ్ ఆల్వేస్ సూపర్ హీరో. ఈ కిడ్స్ ఆన్లైన్లో ఏం చేస్తారనేది చూస్తే కనుక, all these numbers I can quantify, sir. Whatever numbers I am speaking, I can quantify. 70% of the youth online have spent more than 5 hours. We have a detailed presentation on statistics we can do separately. 70% have posted their email, phone address, everything phone gesture, and 53% have already met somebody online. 60% of they do not switch off their GPS. 60% of the 60 కాదు 67 అయింది లేటెస్ట్ స్టడీ ప్రకారం. They do not know what their kids are doing online. సో ఇదనమాట. సో వాట్ ఆర్ ది రిస్క్ దట్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్? ఎటువంటి రిస్క్ చేస్తారు? వాట్ దే సీ, వాట్ దే డూ అండ్ హూ దే టాక్ టు. దీస్ ఆర్ ది 3 things దట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ పేరెంట్ మస్ట్ బి అవేర్ ఆఫ్. సో దీనివల్ల మనకి డేంజర్స్ ఏముంటాయి? సైబర్ బుల్లీ కావచ్చు, ఇన్అప్రాప్రియేట్ కంటెంట్, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఏమన్నా కావచ్చు, సెక్షువల్ ప్రెజెంటర్స్ అయితే చెప్పనేలేం, మెలిషియస్ ఫైల్స్ కావచ్చు, స్టీలింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. అగైన్ ఐ అగ్రీ దట్ నాలెడ్జ్ ఇస్ సూపర్ పవర్ విచ్ కెన్ యాక్చువల్లీ derives more attention for kids. All that you need to do is talk to children about online safety, agree on boundaries, choose age appropriate apps and websites. So దీని గురించి కూడా more detailed discussions ఉన్నాయి. There are some safety tips. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంటర్నెట్ సేఫ్టీ టిప్స్ ఫర్ కిడ్స్ మనం చూసినట్లయితే, మొదలు యూ హ్యావ్ టు డిస్కవర్ ది ఇంటర్నెట్ టుగెదర్. ఇద్దరు కలిసి చేయాలి. మనం పిల్లలకి ఏమన్నా ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు వారికి ఒక సెపరేట్ లాగిన్ ఇవ్వాలి. దాంట్లో కూడా చెప్తాను, నేను ఫ్యూచర్ స్టెప్స్ చెప్తాను. సో యూ హ్యావ్ టు డిస్కవర్ ఇంటర్నెట్ టుగెదర్. ఆయన ఫేస్బుక్ అకౌంట్ ఉంటే మీరు కూడా ఫ్రెండ్ లిస్ట్లో కూడా కంపల్సరీ ఉండాలి. అగ్రీ విత్ యువర్ చైల్డ్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ఇంటర్నెట్. దీనికి కూడా నేను ఒక సెపరేట్ స్లైడ్ ఉంది, అది కూడా చెప్తాను. హౌ డు యూ అగ్రీ అపాన్, అండ్ there should be some rules which would set on how the internet is used. Encourage the child and be careful about disclosing personal information. What is personal information అనేది పిల్లలు కూడా మనం క్లియర్గా చెప్పాలి. ఏది చెప్పకూడదు, ఏది చెప్పకూడదు, ఏది వచ్చినా క్లిక్ చేయకూడదు, ఏదైనా డౌన్లోడ్ ఏమంటే డౌన్లోడ్ చేయకూడదు నాన్న, సబ్మిట్ అంటే సబ్మిట్ చేయకూడదు. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఆస్కింగ్ యువర్ ఏజ్, సెక్స్, రిలీజియన్ ఆర్ యువర్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ చెప్పకూడదు. సో ద బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు రిపీటెడ్లీ సే. మన పిల్లలకి ఫోన్ నెంబర్ మెమరైజ్ చేయమంటాం. ఎందుకు మెమరైజ్ చేయమంటాం?
దారికి ఇట్లా తప్పితే వాడు కనీసం ఫోన్ చేస్తారని. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆన్లైన్లో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువ ఉన్నాయి. జేబు దొంగల ఫోటోలు లేవండి. మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు we had only 9 cybercrime police stations across India. Right now we have 57 cybercrime police station. మేము పెట్టి 3 సంవత్సరాలు కూడా కాలే. August 12th 3 సంవత్సరాలు అవుతుంది. ఇమాజిన్ ది నెంబర్ ఆఫ్ cyber crime that ఇంక్రీజింగ్. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో దే షుడ్ టాక్ అబౌట్, అంటే కొత్త వాళ్ళతో మాట్లాడితే ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వి ఆల్సో డూ ఎ సెషన్ సంథింగ్ కాల్డ్ ఎస్ డేటా అండ్ కన్సెంట్, వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఆన్లైన్. మనం బస్సులో పోతున్నాం, ఎవరన్నా మనం ఇట్లా ఈపి గోకి అయ్యా నీ ఫోన్ నెంబర్ అంతంటే మనం ఇస్తామా? మనమేం, కానీ ఆన్లైన్లో ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను విజయవాడ వస్తున్నా, సుధీర్ గారు నెల్లూరులో ఉంటారు కాబట్టి, సో హైదరాబాద్లో ఉంటారు అనుకోండి, నెల్లూరు వారి ఊరు వెళ్ళాల్సి వచ్చింది, నెల్లూరు వెళ్తున్నాను అనుకోండి, మధ్యలో ఆకలి అయింది, హోటల్స్ ఏమి బంద్ ఉన్నాయి, మధ్యలో ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ పెళ్లిలోకి రెడీ భోంచేద్దామని అంటే నాతో పాటు మీరు వస్తారా? రారు. ఎందుకు రారు? ఇది మనకు తెలియని పెళ్లి సార్, మనకెందుకు తలకాయ నొప్పి, హోటల్లో 10 రూపాయలు పడిస్తే భోజనం వస్తుంది కదా సార్ అంటారు. మనం ఆఫ్లైన్లో మనం అంత జాగ్రత్తగా ఉంటాం, అదే ఆన్లైన్లో ఎందుకు జాగ్రత్తగా ఉంటాం? ఆన్లైన్లో మన ఫోటోలు ఎందుకు ఇస్తాం, మన పాస్వర్డ్లు ఎందుకు ఇస్తాం, మన ఓటీపీలు ఎందుకు ఇస్తాం, కార్డ్ నెంబర్లు, బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు ఇస్తాం? సో కన్సెంట్ ఎలా ఉండాలి ఆన్లైన్ ఆఫ్లైన్ దాని మీద ఒక సబ్జెక్ట్ ఉన్నది, అదొక 2 hours డిస్కషన్ చెప్తాం. సో పిల్లలకు కూడా ఏంటంటే కొత్త వాళ్ళతో పరిచయం అయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలని దాని మీద కూడా మాట్లాడాలి. పిల్లలకు కూడా ఏంటంటే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో వస్తే సడన్గా ఒక క్లిక్ వచ్చింది, బటన్ వచ్చింది, అది ముందుకు వెళ్ళనిస్తే వెనక్కి వెళ్ళనిస్తలేదు, వాట్ షుడ్ హీ డూ? వాట్ కైండ్ ఆఫ్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా అంటే అతను ఒక నూతిలో పడేసి ఒక సొరకాయ బూరను వీపికి కట్టి నన్ను నూతిలో తోసేసిరు మా వాళ్ళు, ఎందుకు? ఈత నేర్చుకోవడానికి, అది ఫ్లోట్ అవుతుందని. సో క్రిటికల్ సిచ్యువేషన్స్లో అలాగే పడకుండా ఉంటుందనుకు సొరకాయ బూర కట్టారు. సో అదే విధంగా పిల్లలు కూడా ఆన్లైన్లో వెళ్ళినప్పుడు ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్, ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చెయ్యాలి అనే అవగాహన కూడా కనిపించాలి. ఏది పడితే అది క్లిక్ చేయొద్దు, అవసరమైతే రీస్టార్ట్ చెయ్యి, సబ్మిట్ బటన్ కొట్టొద్దు, డౌన్లోడ్ బటన్ కొట్టొద్దు, ఇవన్నీ కూడా చెప్పాలి. డోంట్ బి క్రిటికల్ టువర్డ్స్ యువర్ చైల్డ్ ఎక్స్ప్లోషన్ అని అంటే ప్రతిదీ కూడా భూతత్వంలో చూడొద్దు. మనం స్పైవేర్లు పెట్టేసి ఏ సైట్లు చూస్తున్నాడు, ఎవడెవడితో చూస్తున్నాడు అనేది కూడా వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి లెట్ యువర్ చిల్డ్రన్ షో వాట్ దే లైక్ టు డూ ఆన్లైన్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలందరూ కూడా వచ్చి అల్టిమేట్గా ఎప్పుడైతే మీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి షేర్ చేస్తున్నారో దట్ ఈస్ వెన్ యు ఆర్ ద రియల్ మమ్ అండ్ డాడ్. పిల్లలు వచ్చి మీతో షేర్ చేస్తలేరు, మీతో మాట్లాడతలేరంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ఐదర్ ఆఫ్ ది సైడ్స్. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ అ గర్ల్ చైల్డ్, and if you all have a girl child, if she can come and tell your father that somebody is flirting with them, then I will assume that father is a super father and that mom is going to be a super mom. So ఆ విధంగా మనతో పాటు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేటట్టుగా మనం వాళ్ళతో టైం స్పేర్ చేయాలి. And I please bear in mind, the more the time you spend, the more honest and transparent they'll start being with you. And remember the positive aspects. అంటే ఇంటర్నెట్ అంటే టెక్నాలజీ అంటే ఒక భూతం లెక్క చూపియద్దు, అది మంచిది, దీంట్లో మంచి కూడా ఉన్నాయి, నెగిటివే కాదని మంచి కూడా మనం వాళ్ళకి చూపించాలి. తెలియకపోతే మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ నేర్చుకుని వాళ్ళకి చెప్పేటట్టుగా ఉండాలి. ఫేస్బుక్లో అకౌంట్ తీసుకుంటే ఏం లాభం? అది తీసుకోవద్దు, అందులో మంచిది కాదు, అంత ఆన్లైన్లో దొంగ ఫ్రెండ్స్ వస్తారు, మంచి కూడా జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది అనే దాని మీద చూడాలి. ఉదాహరణకు మా వైఫ్ చూడండి, యూట్యూబ్లో అకౌంట్ పెట్టుకుంది, సరదాగా ఏదో 2 వీడియోలు పోస్ట్ చేసుకుంది. నౌ షీఈ్ ఎర్నింగ్ వెరీ గుడ్ మనీ, షీఈ్ ఎర్నింగ్ మోర్ దెన్ వాట్ షీఈ్ ఎర్నింగ్ ఇన్ ఎ గవర్నమెంట్ జాబ్. అంటే మనకున్నటువంటి 1-2 hours టైంని కూడా ఎఫెక్టివ్గా వాడుకుని ఆన్లైన్లో మనం ఎలా పైకి రావచ్చు, మనం ప్రాజెక్ట్ వర్క్స్ ఎంత బాగా చేయొచ్చు, కొత్త ఇన్నోవేషన్స్ ఎట్లా చేయొచ్చు అనే దాని మీద కూడా మనం ఒక పాజిటివ్ సైన్స్ కూడా మనం ఎక్కువగా పిల్లలకి చెప్తూ ఉండాలి. తర్వాత ఈ అడ్వైస్ ఫర్ పేరెంట్స్ ఆఫ్ యంగర్ చిల్డ్రన్, అంటే కొంచెం అంటే నాట్ టీన్స్, లెస్ దెన్ 12-13 years వచ్చినట్టు పిల్లలకు ఆల్రెడీ దే స్టార్ట్ యూజింగ్ దేర్ ఓన్ ల్యాప్టాప్ కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులైతే ఒక స్మార్ట్ ఫోన్ కూడా సొంతంగా ఇస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా పేరెంటల్ కంట్రోల్స్ ఉంటుందండి. ఈవెన్ బ్రౌజర్లో, సిస్టంలో, ప్రతి అప్లికేషన్లో, ప్రతి గేమ్లో ఎవ్రీథింగ్ పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదీ అని కొట్టామనుకోండి, ఇంక పక్క నుంచి చెడు పదార్థం రాకుండా మంచి పదార్థం రావాలంటే గూగుల్ ఈజ్ నాట్ ది రైట్ సెర్చ్ ఇంజిన్ ఫర్ కిడ్స్. కిండల్ అని గూగుల్ వాళ్ళదే ఉందన్నమాట. అదేవిధంగా పేరెంటల్ కంట్రోల్స్ ఆన్ చేస్తే ఇవన్నీ కూడా సమ్ బేసిక్ సెటప్స్ ఉంటాయి. డిజేబుల్ ఇన్ యాప్ పర్చేసెస్, అంటే మనం ఏదైనా మనం ప్లే స్టోర్లో కావచ్చు, యాప్ స్టోర్లో కావచ్చు, క్రెడిట్ కార్డ్ బై డిఫాల్ట్ అసైన్ చేస్తాం. వాడు ఏం కొంటున్నాడో మనకు కూడా తెలియదు. మన దగ్గర ఆర్థికంగా స్థితిమంతులు ఉన్నాం కాబట్టి కట్టేస్తాం. 10-20 రూపాయలు ఏదో ట్యాక్స్ అనుకుంటాము, లేకపోతే ఛార్జెస్ అనుకుని కట్టేస్తాం. సో ఈ డిజేబుల్ చేయాలి. ఏదైతే క్రెడిట్ కార్డు ఉందో జస్ట్ నామినల్ 100 రూపాయలు 200 రూపాయలు ఉన్నటువంటి కార్డు మాత్రమే దానికి అసైన్ చేయాలి. అండ్ ఆల్సో ది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ అగ్రీ విత్ దెమ్
and what things they want to do and what things when they go wrong what they must do అనే దాని మీద కూడా క్లియర్ కట్ అవగాహన తెలియాలి. అండ్ టాక్ అబౌట్ సేఫ్టీ ఆల్ ద టైం. తర్వాత ఫ్యామిలీ ఈమెయిల్ అంటారు. ఫ్యామిలీ ఈమెయిల్ అంటే ఒకటే ఈమెయిల్ ఉంటుంది, అందరికీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్, మా పాప అంటే బీఆర్కి అయిపోయింది. మై సన్ ఇస్ రైట్ నౌ ఇస్ ఇన్ 10th grade now. So he has got an email which all of us have access to. He's got a phone which all of us have access to. So it's like a family email. Everybody will know whom he is communicating and all. Up to certain age that he is. తర్వాత యాక్టివ్ సేఫ్ సెర్చ్ అని ఉంటుంది, ప్రతి బ్రౌజర్లో కూడా ఉంటుంది, అది కూడా ఎనేబుల్ చేయాలి. గేమ్స్ వాడితే కూడా ప్లే ఇట్ సేఫ్ అని, అంటే కొన్ని గేమ్స్ ఆడితే బ్లడ్ వస్తుంది, బుల్లెట్ వస్తుంది, ఏ ఏజ్కి ఉండాలి, ఏ ఏజ్కి ఉండకూడదు. సో ఆ దాంట్లో కూడా అన్నీ కూడా చూసుకోవాలి. మనం సినిమా చూసినప్పుడు సర్టిఫికేట్ ఎట్లా చూసుకుంటామో అట్లాగే గేమ్స్లో కూడా ప్లే ఇట్ సేఫ్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో లెవెల్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల పరంగా మనం చూసినట్లయితే బేసిక్ 13 years లోపల ఉన్నటువంటి పిల్లలు, 14-15 years మ్యాక్సిమం అటువంటి పిల్లలు కొంచెం వాళ్ళకు ఇవ్వాల్సిన టిప్స్ అంటే 18 years తర్వాత మనం జాసూజీ చేయకూడదు. వీ షుడ్ నాట్ స్నూప్ ఇన్ టు దెమ్. సో ఫర్ దీస్ ఆర్ సమ్ 10 top tips. ఫస్ట్ థింగ్ ఏంటంటే లా అనేది ఒకటి ఉన్నది. కాపీరైట్ మన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి రైట్ క్లిక్ కొట్టి ఒక ఇమేజ్ కొట్టి డౌన్లోడ్ చేసుకుని వీడియో ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టాడు, ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అక్కడి నుంచి ఒక నోటీస్ వస్తుంది. ఫ్రీ పిక్ అని ఉంటుంది వెబ్సైట్, వేర్ లాట్ ఆఫ్ ఇమేజెస్ కెన్ బి డౌన్లోడ్, కానీ ఫ్రీ పిక్ క్రెడిట్ ఇవ్వాలి కింద. సో వీ షుడ్ టీచ్ దెమ్ అబౌట్ ఆన్లైన్ కాపీరైట్ ప్రొటెక్ట్. దీనికి చాలా ఎక్కువ కేసులు అవుతున్నాయి ఈ మధ్య. భారతదేశంలో అయితే విపరీతమైన కేసులు అవుతున్నాయి. 15,000 రూపాయలు కాబట్టి అందరూ కట్టేసి తప్పించుకుంటున్నారు. బట్ యూ షుడ్ టెల్ దెమ్ ఏది పడితే డౌన్లోడ్ చేసుకోకూడదు, ఏది పడితే కాపీ చేసుకోకూడదు, పైరేటెడ్ వర్షన్స్ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అండ్ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్వేస్, కిడ్స్ హూ ఆర్ లిజనింగ్ హియర్, ఆల్వేస్ టెల్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆన్. ఇఫ్ నీకు ఏదైనా అన్ష్యూర్, you are something unfamiliar of, you pack up your socks and then go back and tell your parents. తర్వాత ఫ్రెండ్స్లో కూడా బయట వాళ్ళని అస్సలు యాడ్ చేసుకోవద్దు, మీ క్లాస్మేట్స్, మీ కాలేజ్ మేట్స్, మీ బంధువులు తప్పితే కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది సైబర్ బుల్లింగ్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ది ఫ్లిట్టింగ్, సెక్స్టింగ్, సెక్షువల్ ప్రెడేటర్స్, వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళే ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళే ఇటువంటి క్రైమ్స్లో 93% ఆఫ్ ది కేసెస్ that have been solved in Telangana and Andhra Pradesh are people who already been connected with us. So మనలోనే బ్లాక్ షీప్స్ అంటారు, మేకవన్న పులి అని తెలుగులో అంటారు, మనలోనే ఉంటారు. కాబట్టి మనం కూడా ఆచి తూచి ఎవరిని యాడ్ చేసుకోవాలనో లేదో మనం చూసుకోవాలి. మన ఫ్రెండే కదా అని అనుకోవద్దు. సో కీప్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ ప్రైవేట్. యువర్ ఫుల్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, దీన్నే యాపీ అంటారు. అఫ్ కోర్స్ రెప్యుటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెప్యుటేషన్ చాలా గోడ మీద రాస్తే చెరుపుకోవచ్చు, సోషల్ మీడియా మీద రాస్తే చెరుపుకోలేం. ఒక్కసారి ఉంటే జీవితాంతం, ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం తప్పు, అది అలాగే ఉంటుంది, అది యూ కెనాట్ అరేజ్. సో ఇట్ మైట్ కాస్ట్ యూ అ జాబ్. ఇంతకుముందు రెజ్యూమ్ చూస్తే జాబులు ఇచ్చేటోళ్ళు, లింక్డ్ఇన్లో చూసి జాబులు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఇస్తలేరు. దే ఆర్ డూయింగ్ సోషల్ ప్రొఫైలింగ్. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏంటంటే యు ఆర్ కీపింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. మేము 600 రూపాయలకి సోషల్ ప్రొఫైలింగ్ చేస్తారండి. దే కెన్ టెల్ ద బ్రాండ్ ఆఫ్ ది అండర్ గార్మెంట్ ది స్టూడెంట్ ఈస్ వేరింగ్, బికాస్ దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ పుట్టింగ్. విజయవాడ వెళ్తున్నా, బాత్రూమ్ వెళ్తున్నా, ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్, నౌ వన్ గేమ్, రైట్ నౌ గోయింగ్ టు మై సిస్టర్ ఇన్ లాస్ ప్లేస్, ఐ ప్లేడ్ సెంచరీ రైట్ నౌ ఇన్ సో అండ్ సో మైదాన్. అంటే దొంగలకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనమాట. ఆన్లైన్లో మనకు లైక్లు ఎందుకండి? లైక్లు లేకపోతే బీపీ షుగర్ ఎందుకు రావాలి? అవసరం లేదు కదా. సోషల్ మీడియా అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు క్రియేట్ కాన్వర్ట్స్ అండ్ కొలాబరేట్, అంతవరకే వాడుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా చెప్పకూడదు. సో క్వశ్చన్స్ అంటే ఇఫ్ యూ ఏది చూసినా కూడా మనం నమ్మటానికి వీల్లేదు. అంటే ఇవాళ రేపట్లో ప్రపంచం ఎట్లా ఉందంటే వీఆర్ ఇన్ ఎ పొజిషన్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రూ. ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా పక్క వాళ్ళని ఇది నిజమా అబద్ధమా అని అడగాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అన్నీ కరెక్ట్ కాకపోవచ్చు. ప్లీజ్ డౌన్లోడ్ ఆఫర్, యూ బై దిస్ వన్, యూ బై 1+1 ఆఫర్ కొట్టకూడదు. ఓకే, there is చాలా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు గో సెంటిమెంట్ అనాలిసిస్ అని, ఎడిక్షన్ ఇంజనీరింగ్ అని, ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ఇట్. సో బేసికలీ ఏంటంటే మనం అంతా కూడా నెక్స్ట్ వన్ 7th పాయింట్ ఇస్ బులింగ్. బులింగ్ ఏంటంటే ఆన్లైన్లో వేడిపిస్తూ ఉంటారు అన్నమాట, దాన్ని సైబర్ బులింగ్. సైబర్ బులింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. ఆన్లైన్లో కామెంట్స్ రాయటం. ఇంగ్లీష్లో శాస్త్రం ఉంది, స్టిక్స్ అండ్ స్టోన్స్ కెన్ ఓన్లీ బ్రేక్ ద బోన్స్ బట్ వర్డ్స్ కెన్ కిల్ యూ అని. అంటే పూర్వకాలం రోజుల్లో మా నాన్నగారు బెల్ట్ పెట్టి కొట్టేవారు. అంటే నేను ఒకటేసారి తన్నులు తిన్నా నా జీవితం. ఇప్పుడు పిల్లలు కొట్టనవసరం, మాటలతోనే వాళ్ళు ఇబ్బంది జరుగుతుంది. ఐ రిపీట్, స్టిక్స్ అండ్ స్టోన్స్ కెన్ ఓన్లీ బ్రేక్ ద బోన్స్ బట్ వర్డ్స్ కెన్ కిల్ యూ రైట్ నౌ. చిన్న మాట అన్నామని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పెద్దలు కావచ్చు, భార్యలు, భర్తలు, ప్రాబ్లమ్స్, పార్ట్నర్స్, చిల్డ్రన్, పిల్లలు,
అన్ని గొడవల్లో చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది వర్డ్స్ దట్ వి యూజ్ ఆన్లైన్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్స్, ఈమెయిల్స్, పాస్వర్డ్స్ కూడా చాలా జాగ్రత్తగా కుక్క పేరు, పెట్టి పేరు, ఇంటి పేరు @123 @321 ఈజీగా క్రాక్ చేయొచ్చు. మళ్ళీ చాలా మంది రౌటర్స్కు అడ్మినే ఉంటుంది. అవి కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా తెలియనటువంటి పేర్లన్నీ కూడా పెట్టుకోవాలి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అవసరమైతే డ్యూల్ ఆథెంటికేషన్ కూడా పెట్టుకోవాలి. అండ్ మేనర్స్ ఇస్ వన్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనము స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా యానెట్ చేసి పిచ్చిగీతలు గీశారు. యూ హ్యావ్ టు టీచ్ యువర్ కిడ్స్ హౌ టు బిహేవ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సిక్నెస్ నుంచి బయటకు రావాలి. దే షుడ్ యూజ్ దట్ ఎఫెక్టివ్. ఆ గీత గీసిన టైంలోనే వాట్ ఈస్ దిస్ స్పీకర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్? ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ ఛాలెంజ్ హిమ్? ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ క్వశ్చన్ హిమ్ దట్ హీ కెన్ ఆన్సర్? ఆ రీజన్ వెరీ అంటే ఇటువంటి థాట్ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి. అంటే నిరంతరం మనం ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్లో మనం పైకి రావాలి. సో బీ ఆల్వేస్ పొలైట్ అండ్ ట్రీట్ ఎవ్రీబడి ది సేమ్ వే దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 24 గంటలు మనం స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నాం. బాత్రూంలో పేపర్లు తీసుకుపోయేటోళ్ళు ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ తీసుకుపోతున్నారు. సో యూ హ్యావ్ టు బీ వెరీ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. అప్పుడప్పుడు అన్ప్లగ్ చేయాలి. మన వెబ్సైట్లో చూసారో లేదో డిస్కనెక్ట్ రీకనెక్ట్ అని ఒక పోస్టర్ పెట్టాం. అంటే మేము భోజనం చేసేటప్పుడు మాకు వైఫై ఉండదు, టీవీ ఉండదు. అందరం కలిసే భోజనం చేస్తాం. నో వైఫై, నో టీవీ. సో డిస్కనెక్ట్ రీకనెక్ట్ అన్ప్లగ్ చేసుకోవాలి. మనం అన్ప్లగ్ చేసుకోవాలి. మ్యాక్సిమం టైం మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెవు పెట్టుకొని లోపల లాగేది, లోపల ఆడుకో అని. ఇప్పుడు పిల్లల్ని చెవు పట్టుకుని బయటకు పంపిస్తున్నారు బికాస్ దెర్ ఈస్ నో ప్రాపర్ గ్రీన్ టైం. సో ఐ థింక్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ బిట్వీన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యాక్టివిటీ. పిల్లల్ని ఆన్లైన్లో ఉండొద్దు అని చెప్తే చాలా తప్పు. దే హ్యావ్ టు బీ, దే ఆర్ నేటివ్ సిటిజన్స్, దే నో బెటర్ దెన్ అస్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ లైఫ్ ఇస్. దే ఆర్ ఆల్ మిలీనియన్స్ అంటారు వాళ్ళందరినీ కూడా. మనకి ఇమిగ్రెంట్స్, మన కొత్త. ఐ స్టిల్ రిమెంబర్ మై సెల్ఫ్, ఐ స్టడీడ్ ఇన్ రిషి వ్యాలీ స్కూల్, నెల్లూరు దగ్గరే మదనపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడే నేను చదివినాను. ఐ స్టడీడ్ మై స్కూలింగ్ దేర్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఐ యూస్ టు వెయిట్ 6 hours టు కాల్ టు మై పేరెంట్స్. తర్వాత 2 hours లైట్నింగ్ కాల్. అంటే 6 hours. ఇప్పుడు ఏమున్నది? గర్ల్ ఫ్రెండ్ సిరి ఉన్నది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎలెక్సా ఉన్నది. ఫ్యూ సెకండ్స్లో నోటి మాటలతోనే కాల్ చేస్తుంది. సో ఐ థింక్ వీఆర్ ఇన్ డిఫరెంట్ ఏజ్, దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఏజ్. పేరెంట్స్కి వచ్చేవారికి యూ షుడ్ నాట్ బ్లాక్ ఆల్ ది యాక్సెస్. ఇంట్రెస్ట్, చైల్డ్ యొక్క ఫేవరెట్ ఇంట్రెస్ట్. నేను ఫాస్ట్గా వెళ్తున్నా, క్వశ్చన్స్ కోసం మొదలు పెడుతున్నా. ఇవన్నీ పోస్టర్స్ అన్ని కూడా సుధీర్ గారికి ఇస్తాను. ఈ సుధీర్ గారు మీకు సర్క్యులేట్ చేస్తారు. చిల్డ్రన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. బౌండరీస్ పెట్టండి, ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్స్ వాడండి. ఒక ఇందాక అన్నట్టుగా ఒక మీడియా అగ్రిమెంట్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. తర్వాత ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, యాఫీ, యువర్ నేమ్, యువర్ అడ్రస్, యువర్ ఫోన్ నెంబర్, యువర్ పాస్వర్డ్, ఇవన్నీ కూడా దీని యాపీ అంటారు, యాక్రోనిమ్ అనమాట. ఇవన్నీ కూడా ఎవరు తెలియనియకూడదు. ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేయాలి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది రైట్, ఏది ఇన్కరెక్ట్. ఈ డిజిటల్ డైలమాస్లోంచి ఎట్లా రావాలి అంటే, నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తే మొబైల్ ఫోన్ ఇస్తా అనేది తప్పు. డోంట్ రివార్డ్ యువర్ సెల్ఫ్ చిల్డ్రన్. బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ బిట్వీన్ స్క్రీన్ టైమ్ అండ్ గ్రీన్ టైమ్. నువ్వు స్మార్ట్ ఫోన్ వాడడానికి వీలు లేదంటే అది తప్పు. యూ హ్యావ్ టు అలౌ హిమ్. యూ హ్యావ్ దిస్ ఇస్ మిలీనియల్ వరల్డ్. ఈస్ గోయింగ్ టు బి బ్యాక్. ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ సైకలాజికలీ. అతని మోటరింగ్ స్కిల్స్ తగ్గుతుండొచ్చు లిటిల్ బిట్, బట్ ఈల్ హ్యావ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. డూ సపోర్ట్ యువర్ చైల్డ్. అంటే ఏ ఏజ్ గ్రూప్కి ఆ తగ్గట్టు సైన్ చేయడం అలవాటు చేయాలి. మీకు తెలియపోతే నేర్చుకునే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, సో చాలా టిప్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి వెళ్తే. ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్, కొంతమంది ఎల్డర్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే పాజిటివ్ ఫుటింగ్ గురించి ఎక్కువ చేయాలి. తర్వాత ఫ్రీ పేరెంట్ జోన్, అంటే కొంచెం టీన్స్ వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ అంటే వాళ్ళకి ఆడుకోనియాలి. ఏం ఆడుకుంటుంటో తొంగి చూడొద్దు. గివ్స్ దెమ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ టైం, ఎస్పెషలీ ఫర్ ద టీన్స్. అండ్ డోంట్ బీ టూ క్రిటికల్, అంటే టూ మచ్ బౌండరీ పెట్టద్దు. అంటే మన అగ్రిమెంట్ ప్రకారం 1 hour ఆడుకోవాలి, 2 hours ఆడుకున్న వాడిని మనం ఇబ్బంది పెట్టద్దు. చూసి చూడనట్టు కొన్ని వదిలేసేయాలి. అండ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, థర్డ్ పాయింట్, ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తే కనుక యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ హిమ్. మంచిగా అయింది, టచ్ అయిపో, మంచిగా ఇబ్బంది జరిగింది, నేను చెప్పా కదా నువ్వు ఆన్లైన్లో ఉండొద్దని, నువ్వు ఎందుకు ఉన్నావు, నువ్వు అనుభవించు అట్లా అనొద్దు. ట్రై టు సిట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ అండ్ ట్రై టు ట్రావెల్ విత్ హిమ్ అండ్ మేక్ ఎ జర్నీ అలాంగ్ విత్ దిస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇఫ్ యూ డూ దట్, నెక్స్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రాడు. ఒక్కసారి మీరు అరిశారంటే నెక్స్ట్ టైం ఈజ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ, ఈజ్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు బిగ్ ప్రాబ్లమ్స్. ఆ ఒక అబద్ధాన్ని కంప్లీట్ తప్పించనీకి 100 అబద్ధాలు స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ అంటే ఏంటి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎట్లా ఉంటాయి, పబ్లిక్ సెట్టింగ్స్కి ప్రైవేట్ సెట్టింగ్స్కి ఏంటి, ఇవి వాళ్ళకి చెప్పాలి. తర్వాత ఫ్రెండ్స్ లిస్ట్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ లిస్ట్లో నేను ఉండాలి నాకు కంపల్సరీ, నువ్వు ఏ గ్రూప్లో ఉన్నా ఆ గ్రూప్లో నేను ఉండాలి, అటువంటి కండిషన్స్ పెట్టండి. కానీ అన్వాంటెడ్ సాలిసిటెడ్ మెసేజ్ వస్తే ఎట్లా డీల్ చేయాలి, వీటి మీద
నేనంటే నాకు టైం లేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నా. వీటన్నిటి మీద మనం సోషల్ మీడియా మీద ఒక రకమైన అవగాహన ఇవ్వాలి. సో ఈ స్మార్ట్ ఫోన్ అగ్రిమెంట్ చిన్న పిల్లలకు మనం చూసినట్లయితే బిలో 13-14 ఇయర్స్కు ఇది మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. endowfoundation.org/downloads డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్క్రీన్ టైమ్ అగ్రిమెంట్ ఉంటుంది బోత్ స్మార్ట్ ఫోన్కి ఇంటర్నెట్కి. మీరు దీనిలో చూసినట్లయితే నేను ఎక్కువ టైం లేదు కాబట్టి ఐ విల్ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ, ఐ అండర్స్టాండ్ మమ్స్ అండ్ డాడ్ విల్ యాక్సెస్ మై ఫైల్స్ ఎనీ టైమ్. ఇట్లా కొన్ని చైల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదేవిధంగా పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా. ఐ విల్ లిజన్ కామ్లీ ఇఫ్ మై చైల్డ్ కమ్స్ విత్ ఎ ప్రాబ్లమ్. ఐ విల్ బి రీజనబుల్లీ ఓకే టు సెట్ ది రూల్స్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్. నువ్వు గంటనే వాడాలి, గంట వాడకూడదు అని కాదు. సో ఐ విల్ ట్రీట్ మై చైల్డ్ విత్ డిగ్నిటీ. అందరి ముందు అరవటం లాంటివి చేయొద్దు. ఐ టోల్డ్ యూ స్టిక్స్ అండ్ స్టోన్స్ కెన్ ఓన్లీ బ్రేక్ ది బోన్స్ బట్ వర్డ్స్ కెన్ కిల్ యూ. ఐ విల్ నాట్ అన్నెసెసరీ ఇన్వేట్ చైల్డ్స్ ప్రైవసీ. ఇట్లాగా పేరెంట్ పరంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్, చైల్డ్ పరంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయాలి. ఇటువంటి దీన్ని ప్రింట్అవుట్ చేసుకుని ఇద్దరు కలిసి సైన్ చేసుకొని దాన్ని ఒక ఫ్రేమ్ కట్టుకుని మీరు పెట్టుకోండి. మీకు పైన ఎండినో లోగో నచ్చకపోతే ఎండినో లోగో తీసేసుకోండి. కింద వరకే చేసుకొని మీరు ఒక ఫ్రేమ్ కట్టండి. ప్రతిసారి మీ ఫ్రేమ్ చూపియండి. నాన్న 6 o'clock యూ అగ్రీ. ఓకే. సో ఈ ఫ్యామిలీ అగ్రిమెంట్స్ అనేది ఈ స్క్రీన్ టైమ్ అగ్రిమెంట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు ఇట్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్, నార్కాస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఈ ఎక్స్ట్రీమ్ అడ్మిరేషన్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. ఒక పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవినో లేకపోతే అతను చిరంజీవిగా ఊహించుకోవటం అలాంటి జరుగుతుంది. బాడీ డిస్మార్ఫియా, విపరీతమైనటువంటి సెల్ఫీలు తీస్తారు. టైం లేదు మిగతా అవన్నీ చెప్పని కాబట్టి ఐఎమ్ గోయింగ్ లిటిల్ ఫాస్ట్. ఇవన్నీ కూడా పాతకాలంలో ఎట్లా ఉందంటే మా అబ్బాయి కూడా 9th క్లాస్ వరకు కూడా అండర్-12 క్రికెట్ తెలంగాణ తరఫున బెంగళూరు కూడా ఆయన. వాళ్ళ మదర్ ఏమంది, ఒకసారి క్రికెట్ ఆడొద్దంటే టక్కన ఆపేసేవాడు. మై వైఫ్ వాజ్ వరీడ్. వాడికి చెప్పకుండా ఒక సైక్రటిస్ట్ ఫ్రెండ్స్ మనకున్నారు కాబట్టి పిలిపించి మాట్లాడడం అంటే టక్కన మానేయటం కూడా తప్పే. ఇట్ కుడ్ బి అ ప్రాబ్లం. సైక్రటిస్ట్ దగ్గరికి వెళ్ళటం అంటే పిచ్చోడని కాదు. అబ్నార్మల్ బిహేవియర్స్ అన్నీ కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్. వన్స్ ఇన్ 2 years ఇఫ్ యూ టేక్ యువర్ చైల్డ్ టు సైక్రటిస్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా యాప్స్ ఉన్నాయి, యాంటీ సోషల్, ఆన్వర్డ్, ఇవన్నీ కూడా చూసుకోండి. దీంట్లో ముఖ్యంగా నెట్ నానీ అనేది పేరెంట్స్ వాడాలి. ఇది ఇట్స్ పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్. రీథింక్ వర్డ్స్ అనేది ఒకటి ఉంది. ఇది కీబోర్డ్ యాప్ అనమాట. మీరు పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ బిలో 18 years, అబోవ్ 18 years కూడా వాడుకోవచ్చు, పెద్దలు కూడా వాడుకోవచ్చు. ఈ రీథింక్ వర్డ్స్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఐ హేట్ యూ అని రాస్తే ఇస్ దేర్ ఎ బెటర్ వర్డ్ దట్ యూ కెన్ యూజ్ అని కూడా అంటది. సో ఎనీ బ్యాడ్ థింగ్స్ దట్ యూ రైట్ ఇట్ విల్ ప్రాంప్ట్. ఇట్స్ ఎ కీబోర్డ్ యాప్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ అమ్మాయి డెవలప్ చేసిన పేరు కూడా త్రిషా ప్రభు. షీ ఇస్ అ 13-year-old లేడీ, అ గర్ల్. ఆమె యూట్యూబ్లో స్పీచెస్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళ స్టోరీ కూడా చాలా అద్భుతమైనటువంటి స్టోరీస్ వీళ్ళందరూ కూడా. సో రీథింక్ వర్డ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ నేను సో బిఫోర్ వీ సమ్ అప్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆన్లైన్ ప్రపంచం వేరు, ఆఫ్లైన్ ప్రపంచం వేరు. ఓకే. ఆర్థికంగా స్థితిమంతులైనా కూడా కూరగాయల మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాం. అంటే ఇప్పుడు బిగ్ బాస్కెట్కి వెళ్దామని అనుకుంటున్నాం, అంటే బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రీప్లేస్ బ్యాంకింగ్, ఫైనాన్స్, షాపింగ్, ఎవ్రీథింగ్ రైట్ నౌ. వీఆర్ కన్వర్సింగ్ ఇన్ వాట్సాప్లో. ఫ్రిడ్జ్లో కూర ఉన్నది తీసుకో. ఈ పాతకాలంలో మేము ఎట్లా చేద్దాం అంటే మా అమ్మ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎల్లో కలర్ స్టిక్కర్, పోస్ట్ స్టిక్కర్స్ అంటారు అనమాట. ఫ్రిడ్జ్లో ఈ గిన్నెలో ఈ కూర అంటే 100 గిన్నెలు ఉంటాయి తెలియదు కాబట్టి స్టిక్కర్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు వాట్సాప్, దెర్ ఇస్ ఎ కర్రీ, ప్లీజ్ గో రీహీట్ ఇట్ అండ్ ఓవెన్ అండ్ దెన్ ఈట్ ఇట్. అది అయిపోయింది ఆన్లైన్. అంటే పక్క రూమ్లో ఉండే మనం ఇస్తామంట. సో ఐ థింక్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఒక విరుద్ధమైనటువంటి ప్రపంచాలు, రెండు కూడా అద్భుతమైనటువంటి ప్రపంచాలు. మనకు వెహికల్ ఉంది, ఓ 200 miles స్పీడ్లో వెళ్ళొచ్చు, 10 miles స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు. అంటే మనం అపార్ట్మెంట్లో సెల్లార్లో ఉన్నప్పుడు 10 miles స్పీడ్లోనే పోతాం, ఎందుకంటే మనకు తెలుసు గుద్దితే యాక్సిడెంట్ అవుతుంది. కాకపోతే ఈ ఆన్లైన్ ప్రపంచంలో విపరీతమైనటువంటి స్పీడ్లో వెళ్తే ఏమవుతుందని మీకు తెలియదు. తర్వాత పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. అంటే చావే బెటర్ అనిపిస్తుంది అలాంటప్పుడు. సో ఈ ఆన్లైన్ ప్రపంచంలో మనం ఎలా వాడాలి, ఎలా ఉండాలి, రెండు అద్భుతమైనటువంటి ప్రపంచాలు. రెండు ప్రపంచాన్ని చాలా బ్యాలెన్స్గా చేసుకోవాలి. ఇది చూసారా, దే ఆర్ డూయింగ్, ఇట్స్ ఎ క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. దే ఆర్ డూయింగ్ ఏ ఫస్ట్ కిస్. నేను ఏం చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. కిస్ కన్నా ఫోటోగ్రాఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. మన పెళ్ళిళ్ళు కూడా అట్లే వచ్చినాయి. వాడు ఫోటోగ్రాఫరు ఆగు మళ్ళీ చేస్తా అంటే మళ్ళీ మనం ఫోటోగ్రాఫ్ కోసమే మనం వెయిట్ చేస్తాం. అంటే ఫోటోగ్రాఫ్ కోసం మళ్ళీ తాళి కడతామా, నటిస్తామా, నిజంగా కడతామా మన భగవంతుడికే తెలియాలి. అంటే ముహూర్తంతో టైం లేదు. అంటే ఆన్లైన్ ప్రపంచం, మనకు కావాల్సింది ఫోటో, సెల్ఫీ, దాన్ని 100 మంది లైక్ చేయాలి.
100 మంది ఫార్వర్డ్ చేయాలి. ఫోటో పెట్టాలి, 100 మందికి మనం మెసేజ్ పంపాలి, లైక్ చేయండి, మీరు చేసే కదా నాదెందుకు చేయరు, మళ్ళీ ఫైటింగ్. I don't know if you are aware, you can buy dislikes also. Dislikes are more cheaper. Within seconds, I can get you 1 lakh dislikes. మీరు ఆన్లైన్లో ప్రపంచం చూసిన దాన్ని మీరు నమ్మొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మొద్దు. సో బోత్ కాంపనెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బోత్ డైమెన్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాతకాలంలో ఫోన్స్ దే వర్ టైడ్, బట్ వీ వర్ వెరీ వెరీ ఫ్రీ. చాలా కనెక్టెడ్ ఉండే, ప్రతి ఫోన్ నెంబరు ఇప్పటికీ మా పల్లెటూరు ఆ ఫోన్ పనిచేస్తలేదు, బట్ స్టిల్ ఐ రిమెంబర్ ద టెలిఫోన్ నెంబర్ ఇంక్లూడింగ్ ది ఎస్టీడీ కోడ్. ఇప్పుడు పిల్లలు చెప్పండి 9 × 9 + 9 + 6 + 3 ఎంత నాన్న అంటే ఆగు అంటారు. ఎందుకంటే క్యాలిక్యులేటర్ కోసం చెప్తారు, అంటే ఆలోచించే ప్రయత్నం కన్నా క్యాలిక్యులేటర్ గురించి చూస్తుంటారు. యూ డోంట్ మెమరైజ్, యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్స్, సిరి అండ్ అలెక్సా, హూ కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, గూగుల్ అసిస్టెంట్. So I think we should be worried. As long as we are connected, it doesn't mean we are growing. It also means that we are getting disconnecting ourselves. So జాగ్రత్త, ఆన్లైన్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండాలి. This is what I said, disconnect to reconnect అనేసి. సో ముఖ్యంగా పిల్లలందరికీ ఒక సలహా, పెద్దలకు కూడా ఏంటంటే నోటిఫికేషన్స్ అనేది ఫస్ట్ డిజేబుల్ చేసుకోండి. ఇది ప్రధానమైన, టింగ్ అనగానే బీపీ షుగర్ వస్తుంది. బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకొని చూడండి. అన్ప్లగ్ అని ఒక వెబ్సైట్ కూడా ఉంది, గూగుల్ వాడు 75 కోట్లు ఇచ్చాడు వాళ్ళకు ఆ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి, అన్ప్లగ్. సో ఆ నోటిఫికేషన్స్ డిజేబుల్ చేసుకుంటే ఏం చేస్తుంది అది, ఇట్ కీప్స్ యూ డిజేబుల్ చేసుకోకపోతే ఇట్ కీప్స్ యూ ఇన్ఫార్మ్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు బి ఇన్ఫార్మ్, అండ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఫీల్, ఇట్ మేక్స్ యూ డూ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు. ఇంకోటి, ఫోన్ ఛార్జింగ్ నెత్తి పక్కకే పెట్టుకోవద్దు, బెడ్రూమ్లో పడేసేయండి. సోషల్ మీడియా ఉందనుకోండి, ఫోన్లలో కాకుండా ల్యాప్టాప్లో చూసే ప్రయత్నం చేయండి. తప్పదు, నేను సోషల్ మీడియా కూడా ఉండాలి, నా జీవితం అటువంటిదే, నా జాబ్ అటువంటిదే, నేను ఉండాలి కంపల్సరీ అనుకున్నప్పుడు మెయిన్ స్క్రీన్లో పెట్టుకోండి, లోకల్ ఎక్కడో సబ్ ఫోల్డర్స్లో పెట్టుకోండి. ఫోన్ చేసేటప్పుడు దూరంగా పెట్టుకోండి ఫోన్, డిస్కనెక్ట్ రీకనెక్ట్ లాగా. మీటింగ్స్కి వెళ్ళే ముందు మీటింగ్స్ లోపల డిజేబుల్ చేసుకోండి. మీటింగ్కి వెళ్ళే మీటింగ్ 5 నిమిషాల ముందు కూడా వాడు స్టేటస్ చూస్తుంటాడు. అదే ఫోన్ లేకపోతే 5 నిమిషాల ముందు ఈ మీటింగ్లో నేను సార్తో ఏం మాట్లాడాలి, సార్కి ఇంకా బెటర్గా ప్రెజెంట్ చేయాలని ప్రిపేర్ అవ్వే ఛాన్స్ మనకు అవకాశం ఉంది. And most of the organizations have disabled Wi-Fi and they're using jammers in the conference room. Most of the corporates. తర్వాత ఇంకోటి సింపుల్ ఏంటంటే, కలర్ఫుల్ స్క్రీన్ కాకుండా గ్రే స్కేల్ మోడ్, అంటే ఐఫోన్ని 3 సార్లు క్లిక్ చేస్తే బ్లాక్ కలర్ స్క్రీన్ వస్తుంది. ఆండ్రాయిడ్లో కూడా మీకు ఆ ఫెసిలిటీ ఉంది, అది కూడా వాడుకోండి. బ్లాక్ కలర్ స్క్రీన్ ఉంటే మనకు చూడబుద్ధి కాదు, పక్కకు పడేస్తాం మనం. లాస్ట్గా చెప్పేది ఏంటంటే, ఇందాక నేను యాప్ చూపించాను, అవన్నీ కొనే అవకాశం లేకపోయినట్లయితే స్క్రీన్ టైం అని iOS-లో ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోండి. డిజిటల్ వెల్బీయింగ్ అని ఆండ్రాయిడ్ ఫోన్లో, ఈ 2 వాడుకోండి. స్మార్ట్ ఫోనే మన కల్ప్రిట్, టెక్నాలజీ మాత్రం కాదు, సోషల్ మీడియా కాదు. దానిలో మనం సరైనటువంటి విధానంలో ట్రావెల్ చేస్తే దానిలోని మెరుగైనటువంటి అవకాశాలు జీవితంలో బాగుపడటానికి చాలా ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ మట్టుకి మీ ఎదుగుదలను ఆపుతుంటుంది. ఏ ఫేస్బుక్ చేసినా కూడా త్రూ ల్యాప్టాప్ చేసే ప్రయత్నం చేయండి. And I thank you all for listening. Sudhir Sandra garu, he has been a great contributor, and I've often ఆయన తెలియదు కానీ అప్పుడప్పుడు ఆయన సెషన్స్లో నేను జాయిన్ అయ్యి వింటూ ఉంటాను. హైలీ మోటివేటెడ్ గై, అండ్ అంటే చాలా ఇన్స్పిరేషన్. మేము ఫస్ట్ టైం ఎక్కడ కలిసామంటే అదేదో మాల్ ఉండే, గుర్తు, ఫోరం మాల్లో కలిసాము. ద వే దట్ హీ స్పోక్, ద వే ద వర్డ్స్ దట్ హీ అటర్డ్, చాలా తక్కువ మంది ఆ విధంగా మాట్లాడగలరు. నాకు ఎందుకో అతను ఉన్నటువంటి పరిపక్వత చాలా నచ్చింది. ఆ రోజే అన్నాను, సార్ మీరు మాతో పాటు ట్రావెల్ చేయండి, మీ జర్నీ వేరు మా జర్నీ వేరు, అయినా కూడా మీరు ఉంటే బాగుంటుంది. యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ కిడ్స్, మీ ఇన్పుట్స్ అనేది మాకు చాలా అవసరం, అందరం కలిసి ట్రావెల్ చేద్దామంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తప్పకుండా సార్ అని చెప్పి అడిగిన వెంటనే he has joined us, and we are likely, we have not done any great things so far, but yes, we are doing research on 10 papers right now. Sudhir also get involved, and I appreciate what Sudhir is doing to the society. Technical ga maatladtam chaala easy, motivation speeches ivalante chaala kashtam. I know what he is doing, and I appreciate, I also admire the way that he is growing, and I wish him all the best. And thank you, friends, for all of you for listening so patiently. I am open to questions. Sir, 1 second. I stop the screen share. Sir, yeah, yes, sir. I've done it. Like
థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చాలా 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 వాల్యుబుల్ కంటెంట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ హావ్ అసోసియేటెడ్ విత్ ఎండ్ నౌ ఫౌండేషన్. నేను ఇప్పుడు మీరు నా సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, ఫేస్బుక్ లో టైటిల్ కూడా ఉంటుంది, డిజిటల్ వెల్ బీయింగ్ అని చెప్పి వాట్ వీఆర్ వర్కింగ్ రైట్ నౌ. ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సార్ ఆ రోజు నన్ను అడిగినప్పుడు ఒకటే అన్నారు, సుధీర్ నేను మహా అయితే 100 మందికి రీచ్ అవుతాను, నువ్వు రోజు 1000 మందికి రీచ్ అవుతున్నావు. నా ఛానల్ ద్వారా నేను ఇచ్చే కంటెంట్ ద్వారా ఆ సేఫ్టీని మనం ఇంకొంతమందికి రీచ్ అయితే డెఫినెట్ గా సైబర్ బులింగ్ అవ్వచ్చు, చాలా క్రైమ్స్ మనం తగ్గించవచ్చు, చాలా మంది మోసపోతున్నారు, చాలా మంది నష్టపోతున్నారు అని చెప్పి ఆ రోజుటి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. మేము కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఎవరంటే సాయి రమేష్ గారు. సాయి రమేష్ గారు మమ్మల్ని కనెక్ట్ చేశారు. రియల్లీ ఆయన ఒక వండర్ఫుల్ పర్సన్. నాకు ఈయన్ని కనెక్ట్ చేసి అక్కడి నుంచి వీ హావ్ స్టార్టెడ్ దిస్. సార్ థ్యాంక్ యూ, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కొన్ని క్వశ్చన్స్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అలాగే నేను మ్యామ్ గురించి చెప్పడం మర్చిపోయాను. మ్యామ్ కూడా మనం స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాం. మీరు యూట్యూబ్ తెలుసు కదా, యూట్యూబ్ లోకి వెళ్ళి హైదరాబాదీ రుచులు అని కొట్టండి. సార్ ఐ రైట్ ఆర్ రాంగ్? హైదరాబాదీ రుచులు, హైదరాబాదీ రుచులు అని టైప్ చేయండి. దాదాపు ఒక 5 lakhs సబ్స్క్రైబర్స్ దాకా ఉండే ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఆవిడ ఎవరో కాదు, సార్ వాళ్ళ వైఫ్. సో తను ఆల్రెడీ వర్క్ చేస్తూ షీ వాస్ డూయింగ్ సంథింగ్ అండ్ షీ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ అంత కుకింగ్ గురించి, కుకింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, కుకింగ్ ఎలా ఉంటుందని చెప్పి యూట్యూబ్ ఛానల్ ద్వారా షీ వాస్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. మనం ఒక స్పెషల్ గెస్ట్ గా మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాం కూడా మేడం ని సూన్. సార్ ఒకరు క్వశ్చన్ అడిగారు సార్, 3 points లో అడిగారు. హౌ టు డెవలప్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ చిల్డ్రన్ వైల్ దే ఆర్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్, దట్స్ ద ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ పాయింట్ వచ్చి వాట్ షుడ్ బి ద స్క్రీన్ టైమ్ ఫర్ చిల్డ్రన్ ఫర్ వేరియస్ ఏజ్ గ్రూప్స్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఈస్ నౌ ఏ డేస్ యంగ్ ఏజ్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఈటింగ్ వితౌట్ స్మార్ట్ ఫోన్స్, హౌ టు ఓవర్కమ్ ఇట్. నేను మళ్ళీ మిమ్మల్ని కావాలంటే ఇండివిజువల్ గా అడుగుతాను సార్. ఇండివిజువల్ గా అడుగుతాను. ఓకే, దట్స్ బెటర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు డెవలప్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ చిల్డ్రన్ వైల్ దే ఆర్ అటెండింగ్ ద ఆన్లైన్ క్లాసెస్. అంటే దీనికి మేము పారాడైమ్ షిఫ్ట్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక సెపరేట్ సెషన్ ఉందండి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేరెంట్స్ వీఆర్ డూయింగ్. సో ఏంటంటే ఇది ఒకటే రోజులో జరగదు. అంటే మనకి ఎట్లా అయిపోయిందంటే వరద వచ్చినప్పుడు డ్యామ్ కట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో వరద వచ్చినప్పుడు మనం డ్యామ్ కట్టలేం. దేర్ లాట్ ఆఫ్ ప్రాసెస్ దట్ యూ హావ్ టు ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ అగ్రీ. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ పేరెంట్ ఇస్ టు మేక్ హిమ్ సిట్ డౌన్ అండ్ రైట్ ది స్మార్ట్ ఫోన్ అగ్రిమెంట్. ఇందాక అన్నాను కదా, ఆ అగ్రిమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎండ్ నౌ ఫౌండేషన్ దాంట్లో వచ్చేస్తుందా సార్? నేను యాక్చువల్ గా మీరు నాకు షేర్ చేశారు, నేను కొంతమందికి షేర్ చేశాను అప్పుడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఒకసారి చెప్పండి సార్, అది ఎలా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి. endnowfoundation.org/downloads లో మీకు దొరుకుతుంది. ఫస్ట్ మీరు ఆ పాయింట్స్ మొత్తం కూర్చోపెట్టి, మనకు ఒక పిల్లలకి ఏమన్నా అప్పుడు మా అమ్మాయికి ఒక కారు కొనిచ్చాం, లేకపోతే మా అబ్బాయికి ఒక సైకిల్ కొనిచ్చాం, గేర్ సైకిల్ కొనిచ్చినప్పుడు వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్. ఈ సైకిల్ ఎలా వాడుకోవాలి, ఏ టైంలో వాడుకోవాలి అని మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే మా కుటుంబాల్లో కానవాతి ఏదైనా ఇచ్చినప్పుడు చెంప మీద కొడితే లేకపోతే గిచ్చిస్తారనమాట. అట్లాగే మీరు కూడా గిచ్చమని కొట్టమని నేను అంటలేను, కానీ బట్ యూ హావ్ టు సిట్ డౌన్, రీడ్ ద హోల్ అగ్రిమెంట్ అండ్ మేక్ హిమ్ సైన్. అక్కడే మీరు 30% ఆఫ్ విజయం అక్కడనే సాధిస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్ డూ నాట్ హ్యావ్ ఎనీ క్లూ ఆన్ హౌ ద టెక్నాలజీ వర్క్స్. నేను అదే అన్నాను, కాన్స్టెంట్ గా మనం నేర్చుకుంటే కానీ పిల్లలు చెప్పలేము. సుధీర్ గారు కావాలంటే దీని మీద ఒక 10 points పోస్టర్ ఉంది. అంటే సారీ టు ఇంటరప్ట్. ఇక్కడ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ అంటే, సుధీర్ సార్ వీ వాంట్ 1 more క్లాస్, సుధీర్ సార్ వీ నీడ్ 1 more సెషన్ అని చెప్పి అందరూ కామెంట్స్ లో రాస్తున్నారు. మీకు కావాలంటే ఆ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. మీరు మళ్ళీ ఎప్పుడు ఫ్రీగా ఉంటే డెఫినెట్ విల్ హ్యావ్ ఇట్. తప్పకుండా మీకోసం ఎప్పుడైనా మీరు పడే తాపత్రయానికి మీరు మాకు తప్పకుండా శ్రేయభిలాషులు, మనం అంతా కూడా కలిసి పనిచేద్దాం సార్. సో దీనికి ఏంటంటే ఒక 10 points ఉంటాయి సుధీర్ గారు. దీనికి ఒక పోస్టర్ ఉంది, మొన్ననే చేశాను నేను, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. బట్ ఆ 10 posters లో ఐ హావ్ గివెన్ యూ 10 steps హౌ టు కంట్రోల్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ క్లాస్ లో డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, చదువుకొని ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉంటుంది. అండ్ చాలా మంది పేరెంట్స్ కి ఏంటంటే సాటిస్ఫాక్షన్ లేదు, ఆన్లైన్ లో విద్యా బోధన సరిగ్గా జరగట్లేదు అనే ఒక అపవాదు కూడా ఉంటుంది. డెఫినెట్ గా నేను కాదంటలేదు, టెక్నాలజీ అన్నాక డిస్ట్రాక్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో పేరెంట్స్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. 10 point steps ఉంది, ఒక పోస్టర్ ఉంది. నేను వేస్ట్ చేసుకోదలుచుకో టైం. ఆ పోస్టర్ మీకు ఈ సెషన్ అయిపోయిన వెంటనే సుధీర్ సాండ్రా గారికి ఇస్తాను. సుధీర్ సాండ్రా మీ అందరు కూడా సర్క్యులేట్ చేస్తారు. దిస్ ఈస్ ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ హూ ఆర్ టేకింగ్ క్లాసెస్ ఓన్లీ టిల్ ఏజ్ ఆఫ్ 14 అబవ్ వాళ్ళకు ఇంకా మేము రీసెర్చ్ చేయలేదు. అంటే ఇంచుమించుగా అందరికీ పనుకు రావచ్చు, బట్ బిలో 14-15 వాళ్ళకు సక్సెస్ఫుల్ గా మేము వి క్రియేటెడ్ 10-step ప్రాసెస్ మేము ఇస్తాం. దాన్ని సెకండ్ క్వశ్చన్ సార్. డెఫినెట్లీ సార్, వాట్ షుడ్ బి ద స్క్రీన్ టైమ్ ఫర్ చిల్డ్రన్ ఫర్ వేరియస్ ఏజ్ గ్రూప్? ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఆ స్క్రీన్ టైం ఎంత ఇవ్వాలి, ఏ ఏజ్ గ్రూప్ కి ఎంత ఇవ్వాలి అనేది క్వశ్చన్ సార్. అంటే ఒకటి మనకి కొలబద్ద అంటే స్కేలే, అంతే కదా, స్కేల్ కొలబద్ద. అంతే సార్, స్కేల్ రైట్ సార్. అందరికి నడుము సైజ్ ఒకటే ఉండదు. సో
డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ వెరీ ఫిక్స్డ్, బట్ ఐడియల్లీ బేస్డ్ ఆన్ అవర్ రీసెర్చ్, మేము చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే అప్ టు 10th క్లాస్ వరకు 2 hours కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే దే ఆర్ ఆల్ నేటివ్ సిటిజన్స్ అండి. ఆ 2 hours ఎందుకని మనం అనుకోవద్దు. అంటే మాది ఇంకా కంప్లీట్ పర్ఫెక్ట్ అవుట్కమ్ రీసెర్చ్ కాలేదు, కానీ మాకున్నటువంటి 3200 మెంబర్ స్టడీలో బిలో 14 years అయితే మనకు 2 hours స్క్రీన్ టైం ఇవ్వాలి, మినిమం 2 hours. దాంట్లో సోషల్ మీడియా టైం కావచ్చు, దాంట్లో గేమింగ్ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలా మంది పేరెంట్స్ మేమేం సజెస్ట్ చేస్తామంటే కాలేజ్ లేనప్పుడు మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour సజెస్ట్ చేస్తాం. అంటే ఈవినింగ్ టైం కొంచెం స్క్రీన్ టైం తక్కువ ఇచ్చి గ్రీన్ టైం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే స్క్రీన్ టైం మార్నింగ్ ఎక్కువగా ఇచ్చి ఈవినింగ్ మీరు బయటకు పంపించండి పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి. టేబుల్ టెన్నిస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, మేక్ హిమ్ మూవ్ అవుట్ ఆఫ్ ది హౌస్. చాలా మంది బయటికి వెళ్ళే గేమ్స్ చేయండి, క్యారమ్స్ కావచ్చు, ఇండోర్లో చెస్ కావచ్చు, ఇటువంటి. సో ప్రిఫరబుల్లీ మోర్ టైమ్ లెస్ టైమ్ ఇన్ ది ఈవినింగ్. 2 hours ఫర్ లెస్ దెన్ 14 years. అబౌవ్ 14 years కు మీరు 3 hours కూడా పైన ఇవ్వచ్చు. 14 years లోపలైతే మేము రీసెర్చ్ చేసాం. షూర్ సార్. నెక్స్ట్ సండే పూట డబుల్ అండి. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సండే టు డబుల్. ఓకే సార్. యా, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి దాంట్లోనే, నౌ-ఏ-డేస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ ఎంగేజ్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఈటింగ్ వితౌట్ స్మార్ట్ ఫోన్స్, హౌ టు ఓవర్కమ్ ఇట్? ఇది చిన్న పిల్లల నుంచి దగ్గర నుంచి ఎవరైనా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఇది ఏంటంటే బేసిక్ గా వీఆర్ డూయింగ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ పవర్ ఆఫ్ జీరో. పేరెంట్స్ అంటే 3 నెలల పిల్లలు ఉన్న పేరెంట్స్ చేస్తున్నాం. అంటే పేరెంట్సే కల్పరేట్స్. మా వాడు ఫోన్ ఎట్లా ఆపరేట్ చూస్తుంటే మురిసిపోతుంటారు అనమాట ఆన్లైన్లో. వారు ఎందుకు మురుస్తారో తెలియదు. మరి మనకి మా పిల్లలకు భోజనాలు మా పిల్లలకు అన్నప్రసాదం చేసినప్పుడు కత్తి, డబ్బు పెడతారు కదా, దాంతోపాటు పక్క స్మార్ట్ ఫోన్ కూడా పెట్టాల్సిన రోజులు వచ్చినాయి. సో మనకి ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వటం అనేది చాలా చాలా డేంజర్ అండి. అంటే ఐ విల్ టెల్ యూ, అంటే చిన్నప్పుడే మా మదర్ పోయారు. ఐ డిడ్ంట్ ఈవెన్ సీ మై మామ్. తర్వాత మై ఫాదర్ గాట్ మ్యారీడ్ అగైన్ అండ్ షీఈ్ అ వండర్ఫుల్ లేడీ అండ్ షీఈ్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ. మా నాన్నమ్మ దగ్గర ఎక్కువ కాలం పెరిగాను నేను. మా నాన్నమ్మ గోడ దగ్గర కూర్చోబెట్టేసేసి రాజు వస్తాడు, గుర్రం మీద వస్తాడు, రథం మీద వస్తాడు అంటే, రాజు ఎవడు, గుర్రం ఏంటి, ఏం గుర్రం, తెల్ల గుర్రమా, నల్ల గుర్రమా? సో ఐ యూస్ టు డైలాగ్ విత్ మై గ్రానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఐ యూస్ టు బిల్డ్ స్టోరీస్ అండ్ ఐ యూస్ టు థింక్. ఇప్పుడు థింకింగ్ లేదు, ఏం లేదు. యూట్యూబ్ ఆఫ్ చేస్తే నోరు తెరుస్తాడు, మళ్ళీ ఆన్ చేస్తే అడుతూ నవ్వుతాడు. ఏం తింటాడో వాడికి తెలియదు, తల్లి ఏం పెడుతుందో వాళ్ళకి కూడా తెలియదు. సో ఐ థింక్ చిల్డ్రన్కి రైమ్స్ ఇవ్వటం అనేది యు ఆర్ గివింగ్ స్లో పాయిజన్. బిలో 7 years స్మార్ట్ ఫోన్ అందనీయకూడదు. అండ్ స్మార్ట్ ఫోన్ వల్ల డోపమిన్ ఎఫెక్ట్ ఉంటుంది. డోపమిన్ గురించి వీఆర్ ది ఓన్లీ ఫౌండేషన్ ఎంటైర్ సౌత్ ఏషియా హూ హావ్ నాట్ టేకెన్ సింగిల్ రూపీ డొనేషన్. వీ హావ్ గాట్ 17 నేషనల్ అవార్డ్స్. మా పోస్టర్లకే 7 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. మా వర్క్కి మేము మినిస్ట్రీ ఆఫ్ ఐటీకి ఒక లెటర్ రాసాం, స్మార్ట్ ఫోన్స్కి కూడా ఏజ్ పెట్టండి అని చెప్పి. వాడు ఎగతాళిగా మాట్లాడాడు. ఆ ఎగతాళిగా మాటలు ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు. డోపమిన్ అంటే ఏంటంటే ఇట్ కీప్స్ యూ ఎక్సైటెడ్ ఆల్ ద టైమ్. ఎక్స్ట్రీమ్ గ్యాంబ్లింగ్ ఆడినా, ఈ కెసినోకి పోయినా, మనిషిని ఎక్సైట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల డోపమిన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ డోపమిన్ కంట్రోల్ చేసుకోవాలంటే కొంచెం ఏజ్ మెచ్యూరిటీ ఉండాలి. సో మేమేం చెప్పామంటే వీ సజెస్టెడ్ దట్ బిలో 10th class స్మార్ట్ ఫోన్ షుడ్ నాట్ బి అలౌడ్ అని రికమెండేషన్ మేము ఇచ్చినాం. సో మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ దట్ అట్లీస్ట్ till 7 to 8 years ద స్మార్ట్ ఫోన్ షుడ్ నాట్ బి గివెన్. అసలు అతనికి అందుబాటులో రానియకూడదు. రైమ్స్ కావాలంటే టీవీలో పెట్టండి, ల్యాప్టాప్ పెట్టి HDMI వైర్ పెట్టి టీవీలో పెట్టండి, నాట్ ఆన్ ద స్మార్ట్ ఫోన్. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టెక్నాలజీ. సోషల్ మీడియా కావాలంటే ల్యాప్టాప్లో వాడుకోమని చెప్పండి, బట్ నాట్ ద స్మార్ట్ ఫోన్. యూజ్ ద సేమ్ టెక్నాలజీ బై అదర్ మీన్స్. HDMI వైర్ కూడా మీకు 200 రూపాయల్లో దొరుకుతుంది. సార్, ట్రూ సార్. సారీ టు యాడ్ వన్ మోర్ పాయింట్ హియర్ సార్. నేను ఒక వీడియో, మామూలుగా ఒక స్టూడెంట్ నన్ను క్వశ్చన్ అడిగాడు ఒక డిస్కషన్ లో. అదే వీడియో బాగా వైరల్ అయ్యి 33 లక్షల మందికి వెళ్ళింది. నా అన్ని వీడియోస్ ఇప్పుడు దాకా రీచ్ అయింది ఫేస్బుక్. ఆ వీడియోలో 2 minutes ఏంటంటే, ఇలా పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వద్దని చెప్తే చాలా మంది పేరెంట్స్ కింద ఏం రాశారంటే, మీకేం తెలుసు సార్, ఈ జనరేషన్ పిల్లలు మాకు టైం దొరకట్లేదు అని చాలా చెప్పారు. నేను వాళ్ళని అస్సలు తప్పనట్లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన వర్డే నేను చెప్పాను. మీరందరూ స్లో పాయిజన్ ఫీడ్ చేస్తున్నారు. కరెక్ట్ గా ఇంకో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి, సార్ మా వాళ్ళ పిల్లలు మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు సార్, ఏం చేయమంటారు? ఇప్పుడు వాడు పుట్టుకతో అడిక్ట్ అవ్వలేదండి, మనం చేస్తున్నాం. సో మీరు చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడ్ సార్. ఐ కంప్లీట్లీ సపోర్ట్ యువర్ థాట్. కానీ ఇక్కడ చాలా మంది పేరెంట్స్ అయితే ఆ పాయింట్ ని దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. సార్ మేమిద్దరం పని చేస్తున్నాం, మేమిద్దరం వర్కింగ్, అసలు మాకు టైం దొరకదు, పిల్లలు మేము అంత టైం స్పెండ్ చేయలేం, ఈ రోజులో అలా పెట్టలేమని చెప్పి చాలా మంది ఇవే కారణాలు చెప్తారు. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ వన్ థింగ్, దట్ మీరు కారణాలు ఎత్తుకున్న కాలం నష్టపోయేది మాకేం లేదు. ఇప్పుడు అనిల్ సారా, నేనా, ఎవరో నష్టపోంది.
కానీ నష్టపోయేది ఎవరంటే మీ పిల్లల కోసంగా మేము చెప్తున్నాం. అదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ దిస్ పాయింట్ సార్, బికాస్ చాలా మంది ఇది టైం లేదన్నప్పుడు పిల్లలకి అంటాం వేస్ట్ అండి. ఐఎమ్ సారీ టు సే దట్ వర్డ్స్ సార్. ట్రూ ఐ అగ్రీ. ఫైన్ టైం పిల్లలతో మీరు స్పెండ్ చేయండి. వాడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రూ సిటిజన్ మనల్ని మంచిగా చూసుకుని వాళ్ళ యొక్క అక్క చెల్లెళ్ళని తమ్ముళ్ళని మంచిగా చూసుకోవటం, వాళ్ళ భావాలని మంచిగా చూసుకోవటం, సొసైటీ మంచిగా చూసుకోవడం, చిన్న ఉద్యోగం చేసుకున్న చాలు. అబ్సల్యూట్లీ ఐ హావ్ ట్రావెల్డ్ వరల్డ్ ఓవర్, ఐ హావ్ సీన్ సో మెనీ థింగ్స్. అంత అవసరం లేదండి. యూ హ్యావ్ టు బీ అంటే ఎమోషన్ లేకుండా మాట్లాడుతున్నాను మరి ఏమనుకోవద్దు. తమరు చాలా మంది పేరెంట్స్ సీరియస్ గా చూస్తున్నారు, వీడియోలో కనిపిస్తుంది నాకు. సో అంటే చాలా ఫ్రీగా ఉండండి. పేరెంట్స్ తో పిల్లలతో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. ఒకటేసారి తీసుకోలేం స్మార్ట్ ఫోన్. స్లోగా మన స్మార్ట్ ఫోన్ అగ్రిమెంట్ పెట్టుకుని ఒక స్లోగా బయటకు రండి. పిల్లలకి ఎట్టి ఇప్పుడు ఎవరు బాబు కనిపిస్తున్నాడు, చిన్న బాబు, దాన్ని నాకు తెలిసి భరత్ ఉబవ్వ ఏదో ఉంది పేరు. సో ఆ అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో మీరు స్మార్ట్ ఫోన్ పెట్టకూడదు. ఆయన పవర్ ఆఫ్ జీరో అని ఒక ప్రోగ్రామ్ ఉంది మా దగ్గర, పవర్ ఆఫ్ జీరో అని. సో చేయకూడదండి అది. అండ్ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ మీరు కాలేదని మీకు అనిపిస్తుంది చాలా సార్లు. అనిపించినప్పుడు endonoffoundation.org కొట్టంగానే మీ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ టెస్ట్ తీసుకోండి. మీరు ఆన్లైన్ లో టెస్ట్ తీసుకోవచ్చు సార్. ట్రూ సార్. సార్ వి విల్ గో విత్ వన్ క్వశ్చన్ సార్. దేవి చైతన్య గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు క్వశ్చన్ అడగచ్చు. హలో సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం చెప్పారో అది ఎగ్జాక్ట్ గా యాక్చువల్ గా ఏంటంటే పేరెంట్స్ అట్లా బిహేవ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మనం ఎలా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు నేను టీవీ చూడొద్దు అని నేను వాడికి చెప్పగలను. వాడు ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు చూస్తున్నావుగా. అవునండి. వీడికి ఆ ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను అసలు టీవీయే చూడను. ఈ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే డిఫరెన్షియేట్ నన్ను క్వశ్చన్ చేయడు, వాళ్ళ ఫాదర్ ని క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు నేను వీడికి ఏమన్నా చెయ్యొద్దు అని చెప్పాలంటే నేను ఇంట్లో మా మదర్ ఇన్ లా కూడా ఉంటారు, సో ముగ్గురికి చెప్పాల్సి వస్తుంది. అంటే ఇది చెయ్యి, ఇది చేయకూడదు, లేకపోతే ఏంటి అని. బట్ గేమ్స్ ఏం అలవాటు అవ్వలేదు, సెల్ అలవాటు అవ్వలేదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వల్ల అలవాటు చేయాల్సి వస్తుంది. ఎంత సెక్యూర్ గా ఉండి వాడికి హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కి ఇంకా ఆప్షన్ లేదు మనకి. అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే మేడం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆన్లైన్ క్లాసెస్. అవును, అర్థమైంది మేడం. అవును, మీరు అన్నది చూడ చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అయితే మీరు కొంచెం వర్క్ చేసినట్టున్నారు దీని మీద, లేకపోతే అంత కాన్ఫిడెన్స్ రాదు. స్టార్టింగ్ నుంచి ఒక్కసారి కూడా స్కూల్ ఫుడ్ పెట్టేటప్పుడు 2 years నుంచి ఇప్పుడు దాకా ఫుడ్ పెట్టేటప్పుడు కూడా సెల్ అలవాటు చేయలేదు. చేయొద్దండి. చేయాలనుకుంటే కార్టూన్ నా ఎదురుగా చూడు టీవీలో. ఇప్పుడు కూడా క్లాసెస్ జరగాలంటే నేను వైఫై టీవీ కనెక్ట్ చేస్తాను. వాళ్ళు గ్రాండ్ మదర్ పక్కన కూర్చొని ఉంటారు. వాడు ఇంకా మనం ఏం చేయాలనుకున్నా దాని ఎదురుగా కూర్చొని చూస్తాడు అనమాట. ఆ క్లాస్ కంప్లీట్ అవగానే దెన్ నువ్వేమన్నా చూడాలనుకుంటే చెప్పి చూస్తాడు. బికాస్ దాని గురించి రీసెర్చ్ చేయొచ్చు వాడు. అంటే ఇప్పుడు ఏదైనా గేమ్స్ కూడా అలవాట్లేదు నాకు తెలిసి. డైనోసర్ సంథింగ్ ఏదో చేస్తాడు. బట్ వాళ్ళకి మనం అలవాటు చేసేటప్పుడే ముందు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది మంచిది, ఇది మంచిది కాదని. బట్ నేనేంటంటే ముగ్గురికి ట్రైన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఇది చెప్పాలంటే. అంటే ఈ ప్రాబ్లం చాలా మంది సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో, కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ లో ఉంటుంది. మనం ఏదన్నా అన్నా కూడా అమ్మమ్మ తాత వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చేసి డామిడమ్ నువ్వేంటి, నువ్వు ఆగు, వాడికి అన్నీ ఉన్నాయి, వాడు చేసుకొని అని. తప్పకుండా అండి, ఇది మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో మీరు చాలా ఓపెన్ గా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ యువర్ ద వే దట్ యూ ప్రొనౌన్స్డ్ వెరీ ఓపెన్లీ. ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక ఈమెయిల్ వస్తుంది. నెలలో ఒక 10 అన్నా మాకు పేరెంట్స్ నుంచి ఇదే ప్రాబ్లం. నేను చేయాలనుకుంటే వీళ్ళు చేయనిస్తలేరు. సో ఫస్ట్ ఏంటంటే అండి, మనం వాట్ ఎవర్ ల్యాప్టాప్ దే ఆర్ యూజింగ్ అనుకోండి, మన లాగిన్ కాకుండా వాళ్ళకి వేరే లాగిన్ క్రియేట్ చేసి దాంట్లో పేరెంటల్ కంట్రోల్స్ ఎనేబుల్ చేసి ప్లేట్ సేఫ్ కావచ్చు, సేఫ్ సెర్చ్ కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న పాయింట్సే. ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టే సేఫ్ సెర్చ్ అంటే ఏంటి, ప్లే సేఫ్ అంటే ఏంటి, పేరెంట్ కంట్రోల్స్ ఏంటి, ఎక్స్ప్లోరర్, మోజిల్లా, క్రోమ్ వీటిల్లో కూడా పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయండి. ఫర్గెట్ అబౌట్ ది హోల్ సిస్టమ్. ప్రతి అప్లికేషన్లో, ప్రతి గేమ్లో, ప్రతి సోషల్ మీడియా అన్నింటిలో కూడా అదొకటి, ప్రైవసీ ఒకటి. ఈ రెండు మన పిల్లలకు చెప్పినట్లయితే మీరు ఇండైరెక్ట్గా మీరు కొన్ని రోడ్లకు గేట్లు వేసేసినట్లు లెక్క. సో పేరెంటల్ కంట్రోల్స్ మీరు ఎనేబుల్ చేశారంటే సగం మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. బట్ మనం ఏం మాట్లాడవలసిన లేదు, వెనక నుంచి మనం డోర్లు మూసేసుకుంటూ రావాలంతే. అండ్ దోస్ ఆర్ ఆల్ కామన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మనం ఏదో కొత్తగా సృష్టించినవి కాదు, ఏదో అనిల్ కుమార్ ఏదో ఆలోచించింది కాదు, మీరు కూడా ఆలోచించింది కాదు. ది వరల్డ్స్ బెస్ట్ స్టాండర్డ్స్. వాళ్ళు కూడా విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి పేరెంటల్ కంట్రోల్స్ ఎనేబుల్ చేస్తారు. 1 minute పట్టదండి మీకు పేరెంటల్ కంట్రోల్స్, ప్రైవసీ కంట్రోల్స్ నేర్చుకోవడానికి. ప్లే ఇట్ సేఫ్,
సేఫ్ సెర్చ్, 4 పాయింట్లు అండి. పేరెంటల్ కంట్రోల్, సేఫ్ సెర్చ్, ప్లే ఇట్ సేఫ్. వెరీ సింపుల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం చాలా వాల్యుబుల్ అండ్ చాలా టైం కూడా అయింది. డెఫినెట్ గా విల్ కంటిన్యూ దిస్ సార్ అండ్ సూన్ వీఆర్ లుకింగ్ ఫర్ వన్ మోర్ సెషన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ ఇది మీరు అన్నట్టు 1 hour 1 day లో మనం కంప్లీట్ చేసేది కాదు, ఇది యాక్చువల్ గా నీడ్ ఆఫ్ ది ఆర్. చాలా మంది ఇప్పుడు ఈ వీడియో నేను దాదాపుగా యూట్యూబ్ అన్నింటిలో పెట్టి సో దట్ ఎంత మందికి రీచ్ అయితే అంతమంది బెనిఫిషియల్, ఖచ్చితంగా వాళ్ళు బెనిఫిట్ అవుతారు సార్. సో దానికోసం చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇంకా ఏదన్నా మీరు ఏది చెప్పాలనుకున్నా వీఆర్ రెడీ సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ టైం. అంతే, మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా సుధీర్ నాకు టైం ఇస్తారనే టాపిక్ కానీ ఆ వర్డ్ కానీ మీకు రాదు సార్. మీరు రెడీ అంటే మేము రెడీగా ఉంటాం. మా పేరెంట్స్ అందరికి అది ఉపయోగపడుతుంది. మీ సుధీర్ టాక్స్ తో పాటు ఫోర్ట్ నైట్ నాదొక సెషన్ పెట్టుకోండి. బ్యూటిఫుల్ టాపిక్స్ ఉన్నాయి. ఆన్లైన్ నెగటివిటీ అని, మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ సోషల్ మీడియా అని, తర్వాత డిజిటల్ హైజీన్ అని, డిజిటల్ డిటాక్స్ అని, ఫేక్ న్యూస్ అని, తర్వాత చాలా మంది ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి తయారవుతారు, వీళ్ళేమో జిమ్కి వెళ్తారు. బట్ ఆన్లైన్ బ్యూటీ కూడా ఉంటుంది కదా, డిజిటల్ హైజీన్ అనేది. ఇంపాక్ట్ అండ్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ అదొక సబ్జెక్టు. అన్నిటి మీద కాకపోతే నాకు మీరు 30 minutes అని చెప్పి నాకు తీసుకోసేయకుండా నాకు ఒక 45 minutes టైం ఇస్తే సార్ ఈసారి అన్లిమిటెడ్ ప్యాకేజ్ పెడతాను సార్. ఈసారి అన్లిమిటెడ్ ప్యాకేజ్ సరదా కన్నా సార్, తప్ప పరిచయం కాబట్టి నా మాట అన్నాను. ఏం చేస్తానంటే స్లైడ్స్ కూడా కుదించేసి 45 minutes కు 30 minutes కుదించి నేను చేస్తాను. సో మనకు దాదాపు 41 టాపిక్స్ ఉన్నాయి. వావ్ సార్, ఖచ్చితంగా సార్. అయితే మనం యాక్చువల్ గా ఇంక నుంచి వీకెండ్స్ కొద్దిగా ప్లాన్ చేసి వీకెండ్స్ ఇంకా అందరికి ఉపయోగపడే విధంగా ఇలాగా చేద్దాం సార్. డెఫినెట్లీ వీ నీడ్ యువర్ సర్వీసెస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు www.endnowfoundation.org వెళ్ళండి. దాంట్లో అగ్రిమెంట్స్ ఉంటాయి, ఫస్ట్ అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. స్మార్ట్ ఫోన్ అడిక్షన్, మీరు నిజంగా అడిక్ట్ అయ్యారు లేదో ఊరికే చెక్ చేసుకునేది. నేను ఫస్టే చెక్ చేసుకుని, అందుకే ఈయన కలిసిన తర్వాత ఈయన చెక్ చేసుకోమన్నారు. ఆ తర్వాత అంత సినిమా లేదు, నేను కరెక్ట్ గా ఉన్నానని చెప్పి జస్ట్ చెక్ చేసుకున్న తర్వాత నా అడిక్షన్ తెలిసి నేనేం చేశానంటే, నా ఫోన్ లో ఇప్పటికీ ఉంటది సార్ ఒక ఎక్స్టర్నల్ యాప్, యూఆర్ అని చెప్పి ఎక్స్టర్నల్ యాప్ పెట్టుకుని నా మొబైల్ ఎంతసేపు వాడుతున్నానంటే ఆ టైమింగ్ ఇక్కడ ఉంటుంది నా దాంట్లో. సో అది మ్యాండేటరీగా పెట్టుకున్నాను. సో దయచేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు స్కేలింగ్ చెక్ చేసుకొని, ఒక జ్వరం వస్తే టెంపరేచర్ కోసం థర్మోమీటర్ ఎలా పెట్టుకుంటారో ఇక్కడ మీ స్కేలింగ్ కూడా మీరు చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీ మీద మీరు కంట్రోల్ వస్తుంది. సో దయచేసి మీరు ఎంతసేపు యూస్ చేస్తున్నారు, కొన్ని యాప్స్ ఉంటాయి. నేను వాడే యాప్ వచ్చి యూఆర్, YOUR, లేదా ఏమన్నా ఇంటర్నల్ మీకు కొన్ని ఫోన్స్ లో కూడా ఉంటాయి, అది వాడండి. డెఫినెట్ గా అది హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అనిల్ సార్ ఫర్ బీయింగ్ విత్ us అండ్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ నాలెడ్జ్. We are looking for few more sessions with you. Definitely we'll continue this journey. వీలైతే వీకెండ్స్, మాక్సిమం వీకెండ్స్ వీళ్ళకి సైబర్ సెక్యూరిటీ మీద వీటి మీద మన సెషన్స్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పార్టిసిపెంట్స్, అలాగే రేపు మార్నింగ్ మనకి లైవ్ ఎవరంటే ఎండ్నౌ ఫౌండేషన్, www.endnow foundation, నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో పెట్టాను, ఫేస్బుక్ చాట్ బాక్స్ లో పెట్టాను, అదొకసారి చూసుకోండి. రేపు మార్నింగ్ 10 o'clock కి మనకి స్పెషల్ గెస్ట్ ఎవరంటే సునైనా గారు. యూట్యూబ్ లో ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ కానీ కేల్ మీడియా అని కొట్టండి, మీకు తెలుస్తుంది. ఓ బేబీ సినిమాలో ఆవిడ యాక్ట్ చేశారు, అమ్మోరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసిన జర్నీ. ఆవిడ ఎందుకు వస్తున్నారో కూడా కారణం చెప్తున్నాను. ఎవరైతే హౌస్ వైఫ్స్ గా ఉండి మేము ఏం చేయలేము, మాకు ఇంకా ఆపర్చునిటీస్, మాకు టైం దొరకట్లేదండి అని చెప్పి చాలా కారణాలు చెప్తుంటారు, ఎక్స్క్యూజెస్. వాళ్ళని మోటివేట్ చేయడానికి ఐ హావ్ ఇన్వైటెడ్ హర్. సో షీ ఈస్ కమింగ్ టుమారో. రేపు ఈవినింగ్ యాజ్ యూజువల్ యోగా మీద, బాగా గుర్తుపెట్టుకోండి, యోగా మీద మనకి సెషన్ ఉంటుంది. అసలు మొన్న వాటర్ థెరపీ మనకి షణ్ముఖ్ గారు ఇచ్చారు కదా, ఆ షణ్ముఖ గారే మనకి రేపు ఈవినింగ్ గెస్ట్ గా వస్తున్నారు. సింపుల్ గా Q&A, మొత్తం క్వశ్చన్స్, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటే అన్ని క్వశ్చన్స్ Q&A మాత్రమే. ఆయన సెషన్ తీసుకోవాలని ముందే చెప్పారు. పైగా అనిల్ సార్ ఇప్పుడు చాట్ బాక్స్ లో మీకు అంతా లింక్స్ పోస్ట్ చేస్తున్నారు, దయచేసి ఆ చాట్ బాక్స్ లో కూడా చూడండి. ఐ విల్ షేర్ దట్ ఇన్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. స్టే బ్లెస్డ్, కంటిన్యూ ద సేమ్ థింగ్. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఇంత మంచి ఇన్పుట్ అనిల్ గారు 1 hour టైం ఎంత వాల్యుబుల్ నాకు తెలుసు. ఎందుకంటే నేను పాస్ట్ 1 week నుంచి సార్ యాక్చువల్ గా కొంతమంది స్టూడెంట్స్ తో ఇంటర్న్షిప్ చేపిస్తూ చాలా బిజీగా ఉన్నారు. మళ్ళీ అడగంగానే చేస్తానని చెప్పి వచ్చారు. ఇప్పుడు ఆయన అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన బాధ్యతగా మనం ఏం చేయాలి తెలుసా, దాన్ని షేర్ చేయాలి. నేను ఇప్పుడు ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, దయచేసి ఇది వీలైనంత మందికి షేర్ చేయండి. స్ప్రెడ్ ద డిజిటల్ పేరెంటింగ్ టు ఎవ్రీవన్. డిజిటల్ పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. So thank you once again Anil sir for being with us, and thank you all the participants for joining in this live. So tomorrow morning 10 o'clock sharp. Thank you. Jai Hind.